ఇప్పుడు కూడా ఎఫీసీయులకు రాసిన పత్రికే మనం ధ్యానం చేస్తాం. 4వ అధ్యాయం 1 నుంచి 15వ వచనం దాకా 3 వర్తమానాలుగా. అయితే కాస్త ఉపోద్ఘాతం ఇస్తాను నేను, అంటే ఎఫీసీయులకు రాసిన పత్రిక గురించి. పౌలు గారిని రోమన్ జైల్లో పెట్టారు. రోమ్ పట్టణంలో ఉన్నాడు ఆయన. ఆయన్ని 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. జైలు అంటే మనం అనుకునేటువంటి జైలు లాగా ఉండదు. ఆయన మామూలుగా మనుషుల్ని కలవచ్చు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడచ్చు. కానీ ఆయనకి అటు ఇటు ఎప్పుడు కూడా 2 సైనికులు ఉంటారు, రోమన్ సైనికులు, పగలు కానీ రాత్రి కానీ. ఆ విధంగా ఆయన 2 సంవత్సరాలు రోమన్ కట్టుదిట్టంలో ఉన్నాడు. ఆయన అసలు ఎందుకు జైల్లో పెట్టారు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తాడు, నేను సువార్త బోధిస్తున్నానని నన్ను జైల్లో పెట్టారు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి క్రీస్తు కోసం ఖైదీని అన్నటువంటి మాట చాలాసార్లు ఎందుకు చెప్తాడంటే, నేను సువార్త బోధించడం బట్టే జైల్లోకి వచ్చాను కాబట్టి నేను అందుకే అలా చెప్తానని ఆయన చెప్తూ ఉంటాడు. ఆ జైల్లో ఉన్నప్పుడు కొంతమందిని కలిశాడు, కొంతమందికి ఉత్తరాలు కూడా రాశాడు. మరి ఎన్ని ఉత్తరాలు రాశాడో తెలియదు, కానీ మనకైతే 4 ఉత్తరాలు పరిశుద్ధాత్ముడు జాగ్రత్తగా కాపాడి అది మన చేతుల్లోకి వచ్చేటట్లు చేశాడు. ఆయన జైల్లో ఉండి రాశాడు కాబట్టి ఆ 4 ఉత్తరాలని చెర ఉత్తరాలు అంటారు, ప్రిజన్ లెటర్స్ అంటారు. ఆ 4 ఉత్తరాలు, ఒకటి ఎఫీసీయులకు రాసిన పత్రిక, రెండోది ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మూడోది కొలసీలకు రాసిన పత్రిక. ఈ 3 సంఘాలకి రాస్తే, 4వది ఒక వ్యక్తికి రాశాడు, ఫిలోమోనుకి రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు, ఈ 4 పత్రికల్లో కూడా క్రీస్తుని ఊరేగిస్తూ రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చాలా గొప్పగా ఆయన ప్రకటిస్తూ రాశాడు. క్రీస్తులో మనకున్నటువంటి ఐశ్వర్యము గురించి రాశాడు ఎఫీసీయులకు రాసిన పత్రిక. క్రీస్తులో మనకున్న ఐశ్వర్యం గురించి రాశాడు ఎఫీసీయులకు రాసినటువంటి పత్రిక. క్రీస్తు సంఘానికి శిరస్సు అని రాసుకుంటూ వచ్చాడు కొలస్సీలకు రాసిన పత్రిక. క్రీస్తులో మనకున్నటువంటి సంతోషం గురించి రాసుకుంటూ వచ్చాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక. క్రీస్తులో మనకున్నటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛ, దాని గురించి రాశాడు ఫిలోమోనుకి రాసినటువంటి పత్రిక. ఈ 4 పత్రికలు అది. అయితే మనం ఈరోజు ఎఫీసీయులకు రాసిన పత్రికలో చిన్న భాగాన్ని ధ్యానం చేస్తాం. ఎఫీసీయులకు రాసిన పత్రికని కొంతమంది పండితులు బాగా పొగిడారు, చాలా బాగా పొగిడారు. ఎందుకంటే ఎఫీసీయులకు రాసిన పత్రిక చిన్నది, 155 వచనాలు, 6 అధ్యాయాలు, కానీ చాలా లోతైనటువంటి విషయాలు కలిగినటువంటి పత్రిక. మార్టిన్ లాయిడ్ జోన్స్, ఇంగ్లాండ్ రాణి గారికి ఆయన పాస్టర్గా పనిచేసేవాడు. ఇంగ్లాండ్ రాణి గారికి లండన్లో ఆయన పాస్టర్గా ఉన్నాడు. ఆయన ఎఫీసీయులకు రాసిన పత్రిక బైబిల్ స్టడీ చేశాడు. ఆయన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల దాకా ఆయన 5 నిమిషాల పాటు పాట పరిచయం తర్వాత 55 నిమిషాలు బైబిల్ స్టడీలు చేసుకుంటూ వెళ్తే 155 వచనాలు కలిగినటువంటి ఈ పత్రికను పూర్తిగా ధ్యానం చేయడానికి 236 వారాలు పట్టింది. 236 వారాలు పట్టింది 155 వచనాలకి. అయితే ఆయన చేసిన ప్రసంగాలన్నీ పుస్తకాలుగా ముద్రిస్తే 8 పుస్తకాలు అయినాయి. 8 పుస్తకాలు. అది ఎంత లోతుగా ఈ విషయం ఉంటుందో మీరు దాంతో అర్థమవుతుందని మీకు చెప్తున్నాను. దీన్ని కోవిడ్ టైంలో, అంటే లాకౌట్ టైంలో సింగపూర్లో ఉన్నటువంటి ఒక బైబిల్ కాలేజ్ వాళ్ళు నాకు ఎఫీసీయులకు రాసిన పత్రిక మాకు స్టడీ చేయండి బైబిల్ స్టూడెంట్స్కి అని చెప్పారు. 1.5 గంటల సెషన్స్ 48 తీసుకున్నాను ఎఫీసీయులకు రాసిన పత్రిక కోసం. 1.5 గంటల సెషన్లు 48 తీసుకున్నా. అంటే దగ్గర దగ్గర 75 గంటలు బోధిస్తే 155 వచనాల్లో ఉన్నటువంటి విషయం మనకు అర్థమైంది కొంచెం. కాబట్టి చాలా లోతైనటువంటి భావాలు ఉంటాయి. దేవుణ్ణి బాగా అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభువారిని బాగా అర్థం చేసుకోవాలంటే, క్రైస్తవుడిగా నేను ఎలా జీవించాలి తెలుసుకోవాలి అనుకుంటే, ఎఫీసీయులకు రాసిన పత్రిక నా ఉద్దేశ ప్రకారం 1 సంవత్సరం ధ్యానం చేస్తే
మీకు కొంచెం అర్థమవుతుంది ఒక సంవత్సరం ధ్యానం చేస్తే. ఎందుకంటే చాలామంది సంవత్సరాల తరబడి దీన్ని చదువుతున్నా దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అనేటువంటిది మనకి అర్థమవుతుంటుంది. ఏటీ రాబర్ట్సన్ అనేటువంటి ఆయన ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికని ఏమంటాడంటే, పౌలు గారి యొక్క రచనలలో రాణి వంటిది అంటాడు. క్వీన్ ఆఫ్ ఎపిజల్స్ అని ఆయన అన్నాడు. ఇంకో ఆయన ఏమంటాడంటే ద పినకల్ ఆఫ్ పాల్స్ రైటింగ్. పౌలు గారి యొక్క రచనలో శిఖరాగ్ర రచనలు ఇవి అని చెప్తూ ఉంటారు. ఇదండి ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే ఎంత మంచిదో చెప్పడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 155 వచనాలు 2 భాగాలుగా ఉంటుంది. మొదటి 3 అధ్యాయాలు ఒకలాగుంటుంది, చివరి 3 అధ్యాయాలు ఒకలాగుంటుంది. ఎందుకండి అలాగనంటే, మొదటి 3 అధ్యాయాల్లో దేవుడు మన కోసం ఏం చేశాడో రాశాడు. చివరి 3 అధ్యాయాల్లో మనం దేవుని కోసం ఏం చేయాలో రాశాడు. మొదటి 3 అధ్యాయాల్లో దేవుడు మన కోసం ఏం చేశాడు, చివరి 3 అధ్యాయాల్లో మనం దేవుడి కోసం ఏం చేయాలి. దీనికి రకరకాలైనటువంటి టైటిల్స్ ఇస్తారు. వర్క్ ఆఫ్ క్రైస్ట్ అనేది మొదటి 3 అధ్యాయాలకి ఇస్తారు పేరు. వర్క్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మన కోసం చేసిన పని, ఇది మొదటి 3 అధ్యాయాలకి ఇచ్చేటువంటి టైటిల్. వాక్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడి యొక్క నడవడి, చివరి 3 అధ్యాయాలకి ఇచ్చేటువంటి టైటిల్. సో మొదటి 3 అధ్యాయాల్లో మనకి ఏమొచ్చింది రాస్తాం, చదువుతాం. చివరి 3 అధ్యాయాల్లో మనము ఏమి ఇవ్వాలి, మనకి ఏమొచ్చింది, మనకి ఏమి ఇవ్వాలి, ఇది మనం చాలా స్పష్టంగా నేర్చుకుంటాం. మొదటి 3 అధ్యాయాలు చాలా స్పష్టంగా 66 వచనాలు, 66 వర్సెస్. చివరి 3 అధ్యాయాలు 89 వచనాలు. ఇది చాలా స్పష్టంగా డివిజన్ అన్నమాట. సరే, మొదటి 3 అధ్యాయాలకి 66 వచనాల్లో మనం ఏం నేర్చుకుంటాం అనంటే, మొదటి అధ్యాయంలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మన దేవుడు ఎవరో, మన దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, మన దేవుడు మన కోసం ప్రాథమికంగా ఏం చేశాడు. ఇది మొదటి 14 వచనాల్లో ఉంటుంది. అయితే ఈ మొదటి 14 వచనాలకి ఒక రికార్డ్ ఉంది. ఒక ఎవరు తిరుగులేనటువంటి ఒక మాట ఉన్నది. ఏంటనంటే 3వ వచనం నుంచి 14వ వచనం దాకా, 3వ వచనం నుంచి 14వ వచనం దాకా మనకి తెలుగు బైబిల్లో అయితే కనుక 4-5 సెంటెన్స్లు, నా ఉద్దేశ ప్రకారం 6 సెంటెన్స్లు ఉంటాయి అనుకుంటా. కానీ గ్రీకు బైబిల్లో అయితే కనుక అది ఒకటే సెంటెన్స్, ఒకటే వాక్యం. అంటే ఏంటనంటే మధ్యలో ఫుల్ స్టాప్లు ఏముండవు. 3వ వచనం దగ్గర మొదలు పెడితే 14వ వచనం దగ్గర ముగియాలన్నమాట. దానికి గ్రీకు భాషలో 203 పదాలు. ఒకవేళ పౌలు భక్తుడు దాన్ని చెప్తూ ఉంటే కనుక ఆయన 1.5 నిమిషం గుక్క పెట్టుకోకుండా, అంటే ఊపిరి పీల్చుకోకుండా చెప్పాలన్నమాట. ఆగితే అర్థం పోతుంది. ఏముంటుంది సార్, అంత పెద్ద మాట ఏమి రాశాడు సార్ అని అంటే, నేను ఆ 203 మాటల మీద మీకు 3 ప్రసంగాలు చేశాను. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. తండ్రి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, కుమారుడు మన కోసము తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించాడు, పరిశుద్ధాత్ముడు కుమారుడు చేసినటువంటి కార్యాన్ని మన జీవితానికి ఆపాదించి మనల్ని దేవుని బిడ్డలు అని ముద్ర వేసి ధృవీకరించాడు. ఇది 14 వచనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముల్ని ఆయన సమానంగా గౌరవిస్తూ ఒకే సెంటెన్స్లో పెట్టి ఆయన ఆరాధించాడు. ఇది మొదటి 14 వచనాలు. ఇక 15వ వచనం నుంచి 23వ వచనం దాకా, చివరి భాగం దాకా మనకి ఏముంటుందంటే ప్రార్థన. పౌలు భక్తుడు గారు ప్రార్థన చేశారు. దేనికోసం ప్రార్థన చేశాడు? ఆత్మీయమైన జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు అంత గొప్ప దేవుడు కదా, నువ్వు అంత మహోన్నతమైనటువంటి దేవుడు కదా, నువ్వు సహాయం చేయకపోతే నువ్వెవరో మాకు అర్థం కాదు, నువ్వు సహాయం చేయకపోతే నీ యొక్క ప్రణాళిక ఏంటో మాకు అర్థం కాదు, నువ్వు మాకు సహాయం చేయకపోతే నీ చిత్తం ఏంటో మాకు తెలియదు, నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి నీ జ్ఞానాన్ని మాకివ్వు ప్రభువా అని
ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి విశ్వాసులందరి కోసం ప్రార్థన చేశాడు. ఇది రెండో భాగం. సో మొదటి అధ్యాయం అయిపోయింది. ఇక రెండో అధ్యాయంలోకి వచ్చేప్పటికీ మొదటి 10 వచనాల్లో, రెండో అధ్యాయంలో మొదటి 10 వచనాల్లో మన పూర్వస్థితి ఏంటి, మన జీవితంలో ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏమై ఉన్నాం, 3 కాలాల గురించి మాట్లాడాడు. మనం ఒకప్పుడు పాపములో చచ్చిన వారం, ఇది మొదటి 3 వచనాలు. 4వ వచనంలో అయితే దేవుడు మనల్ని మహాప్రేమను బట్టి మనల్ని క్రీస్తుతో కూడా జీవింప చేయటానికని ఆయన ఏం చేశాడు, యేసుక్రీస్తులో మనల్ని ఏ విధంగా రక్షించాడు, క్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం బట్టి, ఆయన మన మీద చూపించిన కృపను బట్టి కేవలం విశ్వాసం ద్వారానే మనం రక్షింపబడ్డాం. మనం ఎవరు కూడా కాళ్ళు ఎగరేసుకోవడానికి ఏమీ లేదు, మనం ఏదో గొప్పలు పోవడానికి ఏమీ లేదు అని చాలా స్పష్టంగా రాశాడు. ఇది ప్రస్తుతం. ఇక మూడోది, మరి దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు, దేవుడు రక్షించడంలో తన యొక్క ఉద్దేశం ఏంటి, ముందుగా మనం ఏ పనులు చేయాలని దేవుడు సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచిన పనులు చేయడానికి కోసం మనం రక్షించాడు. ఇది మొదటి 10 వచనాలు. ఇక 11వ వచనం నుంచి 22వ వచనం దాకా రక్షింపబడినటువంటి మనమంతా కూడా, జాగ్రత్త వినండి, రక్షింపబడినటువంటి మనమంతా కూడా ఒక శరీరంగా మారాలి, ఒక సంఘంగా మారాలి, ఒక పట్టణంగా మారాలి, ఒక భవంతిగా మారాలి. ఒక శరీరంగా మారితే క్రీస్తు మనకి శిరస్సు అవుతాడు. ఒక భవంతిగా మారితే దేవుడు మనలో వశిస్తాడు. ఇది ఆయన చెప్పినటువంటి మాట, ఆయన బోధించినటువంటి విషయం. సెకండ్ భాగంలో యూదుడని యూదేతరుడని, పురుషుడని స్త్రీ అని, చదువున్న వాళ్ళని చదువు లేని వాళ్ళని, క్రీస్తులోకి వచ్చిన తర్వాత అవేమీ పనిచేయవు, మనందరం కూడా ఒకటి. ఇది రెండో అధ్యాయం అండి. ఇక మూడో అధ్యాయం, మొదటి 13 వచనాల్లో మూడో అధ్యాయంలో, అయ్యా ఇది మర్మం, ఏది, యేసుక్రీస్తులో యూదుడు యూదేతరుడు ఒకడవటం ఏంటి, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి గోడ పగిలిపోవటం ఏంటి, ఇది మర్మం. ఇది నేను సొంతగా రాసింది కాదు, నాకేదో జ్ఞానం వస్తే రాసింది కాదు, దేవుడు నాకు బయలుపరిచాడు. దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ బయలుపరిచినటువంటి విషయాన్ని మీకు రాస్తున్నాను. ఇది నా సొంత జ్ఞానం కాదు, యూదులమైన యూదేతరులమైన మనము ఒకటి అని రాయటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇది మొదటి 13 వచనాలు. ఇక 14వ వచనం నుంచి 21వ వచనం దాకా, ఇది మూడో అధ్యాయం చివర, 14 నుంచి 21 దాకా. దాంట్లో ఏముంటుంది, అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, బాగా ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి, 4 విషయాల కోసం ప్రార్థన చేయాలి. మొదటిది, నాలో మీ అందరిలో కూడా పరిశుద్ధాత్ముడు అంతర్గత బలాన్ని ఇవ్వాలి, లోన బలాన్ని ఇవ్వాలి. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు లోన సంతోషంగా ఉండాలి. 3, దేవుని యొక్క తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనందరం కలిసి అనుభవించాలి. ఈ 3 కార్యాలు జరిగినప్పుడు 4వది, మనందరం కూడా ఒకటిగా దేవుని కోసం నిలబడగలుగుతాం. ఏమంటే మొదటి 3 అధ్యాయాల్లో 66 వచనాల్లో ఏముందో మీకు చెప్పేశాను. మీరు ఒకవేళ ఇప్పుడు దాకా వినకపోయినా స్పష్టంగా, మొదటి అధ్యాయం మన దేవుడు ఎవరో, ఆయన మన కోసం ఏం చేశాడు, ఆయనకున్నటువంటి ఔన్నత్యత ఏంటి, ఆయనకున్నటువంటి గొప్పతనం ఏంటి, తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు, కుమారుడు మన కోసం రక్తాన్ని చిందించి రక్షణ కార్యం చేశాడు. 3వది, పరిశుద్ధాత్ముడు ఆ కార్యాన్ని మన జీవితానికి ఆపాదించాడు. ఇది పార్ట్ 1. పార్ట్ 2, ఇంత గొప్ప దేవుడిని మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు మనకి ఆత్మీయ జ్ఞానం ఇవ్వకపోతే మనకు అర్థం కాదు. అర్థమైతే ఆయన చిత్తం ఏంటో తెలుసుద్ది. ఆయన చిత్తం ఏంటో తెలిస్తే ఆయన ఆశించిన విధంగా మనం జీవిస్తాం. ఇది మొదటి అధ్యాయం. రెండోది, మనందరం పాపం చేసి చచ్చిన వాళ్ళం, దేవుడు మహాప్రేమను బట్టి క్రీస్తులో మనల్ని రక్షించాడు. మనం చూపించేది విశ్వాసం, ఆయన కనపరిచేది కృప. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు, ఆయన ఆశించిన పనులు చేయడానికి రక్షించాడు. ఇది మొదటి 10 వచనాలు. 11వ వచనం నుంచి 22వ వచనం దాకా ఈ విధంగా రక్షించబడిన వాళ్ళంతా కూడా ఒకటిగా ఉండాలి, ఒక కుటుంబంగా ఉండాలి, ఒక ఇల్లుగా ఉండాలి, ఒక పట్టణంగా ఉండాలి. మన మధ్యన తారతమ్యాలు ఉండకూడదు, గోడలు ఉండకూడదు, కర్టన్లు కూడా ఉండకూడదు. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం, ఈ దివ్యమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిస్తే నాకు తెలిసింది అంటున్నాడు పౌలు భక్తుడు. అది మిస్టరీ, అది మర్మం. దేవుడు నాకు ప్రత్యేకంగా బయలుపరిచాడు.
అది నేను మీకు ఎందుకు చెప్పగలుగుతున్నానంటే పరిశుద్ధాత్ముడు అన్నాడు కాబట్టి. ఆ పరిశుద్ధాత్ముడు మీకు లోన శక్తినివ్వాలి, యేసుక్రీస్తు ప్రభువారు లోన హ్యాపీగా ఉండాలి, తండ్రి ప్రేమను మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి, ఐక్యమత్యంగా మీరు ఉండగలిగి ఉండాలి. ఇదండి 66 వచనాలు ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలోకి వద్దాం. 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 3 వచనాలు నేను చదువుతాను. నేను 2 వచనాలే వివరిస్తాను ఈరోజు. 3వ వచనం మనం కేవలం చదువుకొని వెళ్ళిపోతాం. సాయంత్రం 3వ వచనం నుంచి కొంచెం ఎక్కువ భాగం స్టడీ చేస్తాం. ఇది మనం చేసేటువంటి మాట. మొదటి 2 వచనాలు మనకి తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి, మీరు చూడండి. కాబట్టి అన్న మాట ఉంది కాబట్టి మొదటి 3 అధ్యాయాల్లో ఏముందో చెప్పాల్సి వచ్చింది నాకు. ఒకవేళ కాబట్టి లేకపోతే కనుక చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఆ ముందు 3 అధ్యాయాల్లో ఏముందో తెలియకుండా 4వ అధ్యాయం నుంచి చదివితే మనకేం అర్థం కాదు. ఆడు చెడ్డోడు కాబట్టి ఆడి దగ్గరికి వెళ్ళొద్దు. ఒకవేళ ముందు మాట వినలేదనుకో, ఆడి దగ్గరికి వెళ్ళలేదు అని అంటే మనం అడిగే ప్రశ్న ఏంటి? అని అంటాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వాడు చాలా మంచోడు, ఆడి దగ్గరికి వెళ్ళు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? కాబట్టి ముందు భాగం అది. కాబట్టి మొదటి 3 అధ్యాయాల్లో ఆయన సిద్ధాంతాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. అందుకనే కాబట్టి అనేటువంటి మాట ఉపయోగించాడు. పౌలు భక్తుడి యొక్క రచనలు ఎక్కువ అలాగే ఉంటాయి. రోమీలకు రాసిన పత్రిక 16 అధ్యాయాలు, మొదటి 11 అధ్యాయాల్లో సిద్ధాంతం ఇచ్చాడు. అందుకే 12వ అధ్యాయంలో కాబట్టి అని మొదలవుతుంది. ఎందుకనంటే ఆయన ముందు ఒక స్టేజ్ సెట్ చేస్తాడు, ఆ తర్వాత ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్తాడు. అందుకని ఇక్కడ కాబట్టి అన్నాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఇప్పుడు మీకు ఐక్యము ఎలా వస్తుందో చెప్పట్లే ఆయన. ఇక్కడ జాగ్రత్తగానండి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటకు. ఐక్యము ఎలా వస్తుందో రాయలా, ఐక్యము కాపాడుకోవటం అనేది దానికి రాస్తున్నాడు. ఇప్పుడు కాపాడుకోవటం అనేది ఎప్పుడు వస్తుంది? అది ముందు మన దగ్గరికి వస్తే. ముందు మన దగ్గరికి ఎలా వచ్చిందో మొదటి 3 అధ్యాయాల్లో చెప్పాడు. ఆ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మీరందరూ కూడా దేవుని బిడ్డలని, విశ్వాసులని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీడిఎం సంఘ సభ్యులని, మీకు వాక్యం బాగా తెలుసని నేను అర్థం చేసుకొని ఈ మాటలు చెప్తున్నా. ఒకవేళ మీలో ఎవరికైనా నేను చెప్తున్నది కనుక నెత్తిపై నుంచి వెళ్ళిపోతుందంటే మీరు చాలా సీరియస్గా ఆలోచించాల్సింది ఏంటంటే మీరు నరకానికి వెళ్తున్నారని. మీకు మారు మనసు లేదు అని అర్థం. క్లియర్గా అర్థమైందా? చాలా నెమ్మది మాడుతున్నాను నేను. మీకు మారు మనసు లేదు అని అర్థం. మీరు స్ట్రైట్గా నరకానికి వెళ్తున్నారని అర్థం. మీరు చర్చికి వచ్చి పాస్టర్ గారితో చెప్పి ఇంటి పేరుతో సహా చెప్పి 200 రూపాయలు ఇచ్చినంత మాత్రాన పరలోకంలో మీకేం సీటు రాదు. 5,000 10,000 ఇస్తే కూడా మీకు సీట్ ఏం రాదు. అర్థమైందా? మొత్తం 3+3 6 ప్రసంగాలు సంవత్సరానికి ఒకసారి ఇలా వినేసినా కూడా రాదు. అర్థమైందా? కాబట్టి ఇందుట్లో చాలా స్పష్టంగా రక్షణ ఉన్నటువంటి వాళ్ళకి, దేవుని బిడ్డలకి రాస్తున్నాడు. ఓకే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే. శ్రద్ధ అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాడు? అది మామూలుగా జరిగిపోయేది కాదు, పూనుకుంటే జరిగేది, అనుకుంటే జరిగేది, ప్రయత్నిస్తే జరిగేది, కావాలనుకుంటే జరిగేది. ఎంసి పాల్ గారని మాకు బైబిల్ స్టడీస్ తీసుకుంటారని నాకు బాగా నచ్చిన కొన్ని స్టేట్మెంట్లు ఆయన వేస్తాడు. అందుట్లో ఒక స్టేట్మెంట్ ఏంటంటే కోరుకుంటేనే సహవాసం అంటాడు ఆయన ఉపయోగించే మాట, కోరుకుంటేనే సహవాసం. ఇప్పుడు మీరు ఏమనుకోవద్దే, మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను. మీలో కొంతమంది జంటలుగా వచ్చారు, లేకపోతే ముగ్గురు వచ్చారు, లేకపోతే నలుగురు వచ్చారు. మీరు ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, నలుగురు వచ్చినా ఖచ్చితంగా పక్కనే కూర్చుంటారు. కాబట్టి మీ పక్కన ఎవరున్నారో మీకు తెలుసు. మీరు ఇంటి దగ్గరే కోరుకొని కలిసి వచ్చారు. అర్థమైందండి? కోరుకొని కలిసి వచ్చారు. అయితే మీలో కొంతమంది ఇక్కడికి వచ్చి కలుస్తారు, ఇక్కడికి వచ్చి కలిసి వచ్చారా ప్రైజ్ ది లార్డ్ అంటారు. అలాగే ఇక్కడ పలకరించుకున్న వాళ్ళలో 50% మంది కలిసి కూర్చుంటారు, 50% మంది కలిసి కూర్చోరు. అవునా కాదా? కోరుకుంటేనే సహవాసం అంటే అక్కడ అర్థమవుతుంది మీకు.
అర్థమైందా? రెండోది, మీరు సింగిల్గా వచ్చి కూర్చున్నారనుకోండి, సింగిల్గా వచ్చి కూర్చున్నారనుకో, 100% పక్కన ఎవరున్నారో మీకు తెలియదు. కోరుకుంటేనే సహవాసం. కావాలనుకుంటే పక్కన వాళ్ళతో మాట్లాడితే సహవాసం కలుగుద్ది, లేకపోతే లేదు. మీరు కలిసి కూర్చున్నారు కానీ కలిసి అనే మాటకు అర్థం లేదు. కలిసి వాక్యం విన్నారు కానీ కలిసి అన్న మాటకు అర్థం లేదు. మీరు విన్నారు వాక్యం, వెళ్ళిపోయారు, అంతే. అందుకే శ్రద్ధ కలిగిన వారై అని అన్నప్పుడు పూనుకుంటేనే, అనుకుంటేనే, కోరుకుంటేనే ఈ ఐక్యంగా ఉండడం అనేది జరుగుద్ది. ప్రేమతో ఒకరినొకడు సహించుచు. పక్కన వాళ్ళతో ఎందుకు మాట్లాడడం అంటే, పక్కన వాళ్ళ గురించి మీకు ఆల్రెడీ కొంచెం తెలుసున్న ఉంటుంది. అబ్బో ఈవిడిని ఎందుకు కెలకడం, ఈవిడితో ఎందుకు మాడతాం, ఈవిడితో ఎందుకు మాడతాం అని అనుకున్నారు. అందుకనే పౌలు భక్తుడు చాలా క్లియర్గా, మీరు మాట్లాడేది సహించటానికి, మీరు మాట్లాడేది సహించడానికి. వాళ్ళు చిరాకు బ్యాచే, వాళ్ళు విసిగించే బ్యాచే, వాళ్ళు తలకాయ నొప్పి బ్యాచే. కోరుకుంటే సహవాసం కావాలన్నప్పుడు తలకాయ నొప్పుడు కూడా సహించడానికి ఇష్టపడాలి. అప్పుడే సహవాసం సాధ్యమవుతుంది, లేకపోతే లేదు. ఓకే, ఇంకేం చూద్దాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. అయితే సార్, ఇంత సహించటం, ఇంత భరించటం అవసరమా అని అంటే, చాలా స్పష్టంగా పౌలు భక్తుడు రాసినటువంటి మాట 3వ వచనంలోది ఓసారి మళ్ళీ చదువుతాను, చూడండి. మీరు పిలవబడిన పిలుపునకు. దేవుడు పిలిచిందే 2 సహవాసాలకి. అవి 2 కాదులేండి, మనకు అర్థం అవడానికి 2 అంటున్నాం, కానీ అది ఒక సహవాసమే. దేవుడు పిలిచింది ఒక సహవాసానికి, కాబట్టి మీకు అర్థం అవడానికి 2 సహవాసాలు అంటున్నా. ఏంటి సార్ 2 సహవాసాలు అంటే, ఒకటి దేవుడితో సహవాసం, ఇంకోటి దేవుని బిడ్డలతో సహవాసం. నువ్వు దేవుని బిడ్డలతో సహవాసం చేయకుండా దేవుడితో సహవాసం చేస్తున్నాను అని అంటే, నా చెవులో పువ్వు పెడుతున్నావు అని అర్థం. అర్థమైందా? నువ్వు మనుషులతో సహవాసం చేసి ఇలాంటి మీటింగ్కి వచ్చి దేవుడితో సహవాసం చేస్తున్నాను నువ్వు అనుకుంటే, నీ చెవులోనే నువ్వు పువ్వు పెట్టుకుంటున్నావు అని అర్థం. క్లియర్గా అర్థమైంది కదండి? కాబట్టి నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే విశ్వాసులు అనబడేటువంటి ప్రతి ఒక్కరితో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. అలా చేయకపోతే కనుక నువ్వు నా చెవులు పువ్వు పెడతావు అంటే ఒక విశ్వాసి పిక్చర్ ఇస్తున్నావు నాకు, అది కరెక్ట్ కాదు. కొంతమంది ఇలాగ ఫెలోషిప్లో ఉండిపోతూ చక్కగా అందరితో మాట్లాడి దేవుడితో మాట్లాడకుండా ఉంటే నీ చెవులో నువ్వే పువ్వు పెట్టుకుంటున్నావు అని అర్థం. కాబట్టి మనం పిలువబడింది ఒక సహవాసానికే. ఆ సహవాసానికి 2 భాగాలు. ఒక భాగం ఏంటంటే దేవునితో వర్టికల్, రెండో భాగం ఏంటంటే హారిజాంటల్, అది తోటి విశ్వాసాలతో. దానికోసం దేవుడు మనల్ని పిలిచాడు. సరే, నేను ఇందాక పరిచయం చేసినట్లు మొదటి 3 అధ్యాయాలు వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పని అని చూసాం. ఈ చివరి 3 అధ్యాయాలు ద వాక్ ఆఫ్ ఎ క్రిస్టియన్. వాక్ అన్నదాన్ని తెలుగులో నడత, నడుచుట అని అంటారు. నడత, నడుచుట అనే పదం బైబిల్లో ఎక్కువగా దేనికి సాదృశ్యంగా వాడతారంటే క్యారెక్టర్. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అక్కడ నడక అనేది ఏంటంటే క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటున్నాం. మనకున్నటువంటి ఆలోచనలు బట్టి క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. మనకున్నటువంటి ఆలోచనలు బట్టి, మనకున్నటువంటి ఆశయాలను బట్టి క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. నడక అన్నది క్యారెక్టర్. నీ వాక్యము నా పాదమునకు దీపము. నా క్యారెక్టర్ నీ వాక్యం బిల్డ్ చేయాలి. నా క్యారెక్టర్లో నెక్స్ట్ స్టెప్ ఏంటో నీ వాక్యం చెప్పాలి. మనల్ని ఎప్పుడు ఏదో ఒకటి నడిపిస్తుంది. అయితే అది దేవుని వాక్యము లేకపోతే లోకము, 3వ ఆప్షన్ లేదు. అయితే దేవుని వాక్యము లేకపోతే లోకము. నిన్ను ఏది నడిపిస్తుందో నాకు తెలియదు. అయితే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని చేత పిలవబడింది దేవుడు ఆశించిన విధంగా నడవటానికి. 4-5 అధ్యాయాల్లో నడత అనేది పలుమార్లు కనబడుతుంది. ఊరినే చదివి వినిపిస్తాను, బైబిల్ ఓపెన్ చేసి చూడండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికముతోనూ నడుచుకొనవలెను. నడుచుకొనవలెను. 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలెదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎలా నడవకూడదు, ఎలా నడవాలి, ఎలాంటి క్యారెక్టర్ ఉండకూడదు, ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి, ఎలాంటి బిహేవియర్ స్వభావం ఉండకూడదు, ఎలాంటి బిహేవియర్ ఉండాలి. 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ అనేది మన క్యారెక్టర్లో ఉండాలి. 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె. 5వ అధ్యాయం 16-17. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. నడత మీకు క్లియర్గా చెప్పాలంటే లాస్ట్ 89 వచనాల్లో 4 వాక్స్ గురించి మాట్లాడాడు. 4 వాక్స్. నేను ఇప్పుడు ఒక వాక్ గురించి మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ సకినేటిపల్లి జీడిఎం చర్చ్కి వస్తాను కదా, అప్పుడు 2వ వాక్ గురించి మాట్లాడతాం. ఇంతకుముందు ఎప్పుడు నేను డిక్లేర్ చేయలేం, కానీ డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం దాకా నేను నెక్స్ట్ వీక్ 2 బైబిల్ స్టడీ అండ్ 3 మెసేజెస్లో ఆ భాగాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు 4 నుంచి 15 దాకా 16 దాకా అని అనుకున్నా. అయితే 4 వాక్స్ ఏంటి సార్? 4 వాక్స్ అంటే 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా ఐక్యతతో నడవాలి. వాక్ ఇన్ యూనిటీ. ఐక్యతతో నడవాలి. వాక్ ఇన్ యూనిటీ. 4వ అధ్యాయం 17 నుంచి 5వ అధ్యాయం 21 దాకా పవిత్రతతో నడవాలి. పవిత్రతతో నడవాలి. ఐక్యత, పవిత్రత, యూనిటీ, ప్యూరిటీ. 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం దాకా హార్మనీ, సామరస్యం, ఐక్యత, పవిత్రత, సామరస్యం. ఇక 4వది 6వ అధ్యాయం 10 నుంచి చివరి దాకా 24వ వచనం దాకా విజయం, విక్టరీ. సో మొదటిది ఐక్యత, 2వది పవిత్రత, 3వది సామరస్యత, 4వది విజయం. ఏది ఎక్కడ ఉండాలో మీకు చెప్పాలి జాగ్రత్తగా. ఐక్యత ఉండాల్సిందే సహవాసములో, పవిత్రత ఉండాల్సింది వ్యక్తిగత జీవితంలో, సామరస్యత ఉండాల్సింది సంబంధాలలో, భార్యాభర్తల మధ్యన సంబంధం, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఉన్నటువంటి సంబంధం, పనోళ్ళు యజమానులకి మధ్యన ఉన్నటువంటి సంబంధం. ఇది అక్కడ సామరస్యత ఉండాలి. సో మొదటిది ఐక్యత సహవాసంలో, పవిత్రత జీవితంలో, సామరస్యత సంబంధాలలో. అప్పుడు సాతాను ముందు నిలబడి విజయాన్ని సాధించే వాళ్ళం అవుతాం. ఇది లాస్ట్. ఇవి 4 వాక్స్. ఎంత క్లియర్. జాన్ స్టార్ట్ గారు దీన్ని చెప్పడం జరిగిందనమాట. జాన్ స్టార్ట్ గారు ఇంకొక విషయం చెప్పారు. ఏమన్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాలు ఒకవేళ నిర్గమాకాండం అయితే, నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా అయితే 4 కాండాలు అయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా యెహోషువ గ్రంథం అన్నాడు. ఆయన మాట చెప్పినప్పుడు నాకేం అర్థం కాలం. అయితే ఆయన వివరించడం మొదలుపెట్టాడు. అప్పుడు నాకు బాగా అర్థమైంది. ఏమన్నాడంటే మనకి నిర్గమాకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఒక జనాంగాన్ని తన కోసం వేరుపరుచుకొని వాళ్ళని బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చి, ఐగుప్తి బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చి అనేక పాఠాలు వాళ్ళకి నేర్పించి ఎలా ఉండాలో జీవించాలి అన్నీ కూడా వివరించి వాళ్ళకున్నటువంటి ఆధిక్యతలు ఏంటో అన్నీ చెప్పి మోషే గారు చచ్చిపోయి వెళ్ళిపోయాడు. ఎక్కడ దాకా? యోర్దాను నది దాకా వచ్చి, యోర్దాను నది దాటిన తర్వాత ఇక వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? పాపంలోకి
కృంగిపోకుండా, గొడవలు పెట్టుకోకుండా, రాజీ పడిపోకుండా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి 10 రాజుల మీద యుద్ధం చేసి వాళ్ళు గెలవాలి. సో అది మనం చివరి 3 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం అన్నమాట. ఏంటంటే దేవుడు మన కోసం ఏం చేశాడు, ఇది మనకి ద్వితీయోపదేశకాండం దాకా. మనం ఏం చేయాలి? యెహోషువ గ్రంథం స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు యెహోషువ గ్రంథానికి ఒక టైటిల్ లాగా. ఏ విధంగా ఇశ్రాయేలీలు దేవుడు ఆ దేశంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి యుద్ధాలు చేసి వాటిపై విజయాన్ని సాధించి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారో, అదేవిధంగా రక్షింపబడినటువంటి మనము శోధనల మీద, సాతాను మీద, లోకం మీద పోరాడి విజయాన్ని సాధించి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షింపబడిన వ్యక్తులకు వచ్చేటువంటి ఐశ్వర్యాన్ని మనం ఆస్వాదించగలిగి ఉండాలి, మనం అనుభూతిని పొందగలిగి ఉండాలి. మీలో చాలామంది రక్షింపబడ్డారు కాదనట్లేదు, కానీ రక్షణ అనుభూతి మీకు లేదు. మీలో చాలామంది రక్షింపబడ్డారు కానీ ఆ ఆనందం మీకు లేదు. మీలో చాలామంది రక్షింపబడ్డారు, దేవుని యొక్క ఆ సాన్నిధ్యాన్ని జుంటె తేనె దారాల కంటే మధురమైనది అని పాటలు పాడతారు, కానీ అది పాట వరకే ఆగిపోయింది. నీ సన్నిధిలో గడుపుట ఒక రేయి చాలు అని పాటలు పాడతారు, కానీ మనము అది అనుభూతిగా లేదు. ఎందుకు అనంటే శోధన మీద, సాతాను మీద, శరీరం మీద, లోకం మీద విజయాన్ని యుద్ధం ద్వారా సాధించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ 3 ఉంటే. ఏంటది? సంఘములో ఐక్యత, వ్యక్తిగత జీవితంలో పవిత్రత, సంబంధాలలో సామరస్యత. ఈ 3 ఏది కొదువైనా సాతాను ముందు నిలబడటానికి అవకాశం ఉండదు. మీరు సింపుల్గా ఆలోచించండి. ఒకవేళ నీ భార్యతో గొడవైంది, నీ భర్తతో గొడవైంది, లేదా ఇంట్లో పిల్లలతో ఏదో కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది, ఆ రాత్రి ప్రార్థన చేసుకుంటారా? చేసుకోలేరు. ఎందుకు అనంటే సామరస్యత పోయింది. సంఘములో ఒక వ్యక్తితో విభేదం కలిగింది. వ్యక్తితో విభేదం కలిగినప్పుడు చాలామంది చెప్పేటువంటి మాట ఏంటి? నేను చర్చికి రాను. ఎందుకు మానేస్తారు? విభేదం వచ్చింది అంటే ఏం పోయింది? యూనిటీ పోయింది. నువ్వు చర్చిలోకి రానప్పుడు, సంఘములోకి రానప్పుడు, ఐక్యత లేనప్పుడు నువ్వు ఇంకెక్కడ పోరాడు. జాన్ స్టార్ట్ గారు ఇంకొక మాట కూడా చెప్తారు. ఏమన్నారంటే ఆయన, సాతానుడు చాలా జాగ్రత్తగా వేచి ఉండి దెబ్బ కొడతాడంట. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు ఆదాము అవ్వని సృష్టించిన తర్వాత ఎంత కాలానికి శోధించాడో మనకు తెలియదంట. ఎంత కాలానికి శోధించాడో తెలియదు. మనకి బైబిల్లో రాసినప్పుడు 2వ అధ్యాయంలో సృష్టికరణం అయిపోయింది, 3వ అధ్యాయంలో శోధన వచ్చేసింది. దాని అర్థం ఇవాళ సృష్టిస్తే రేపు శోధన వచ్చేసిందని కాదు. బహుశా మధ్యలో నెలలు గడిచాయేమో, సంవత్సరాలు గడిచాయేమో, నాకు తెలీదు, ఎవరికీ తెలీదు. మనకి అది తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. అయితే ఒకటి మాత్రం మనం తెలుసుకోవాలి. ఏంటనంటే ఎప్పుడైతే ఆదాము ఒక చోట, అవ్వ ఒక చోట ఉన్నారో, ఎందుకున్నారో తెలియదు మనకి. ఏ కారణం చేత వాళ్ళు వేరువేరుగా ఉన్నారో తెలియదు. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో గొడవైందని నేను అంటలా. గొడవ అయితే అప్పుడే శోధన అయిపోయినట్లు అర్థం. వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు అయినాయి అని కాదు. ఏదో మంచి కారణంతో వెళ్ళాడేమో, నేను కొద్దిసేపు పడుకుంటాను అన్నాడేమో, ఈ ఒక్కతే ఒంటరిగా తిరుగుతుందేమో. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు చూసి ఆమె దెబ్బేశాడు. ఎప్పుడైతే నువ్వు ఒంటరి అవుతావో అప్పుడు నీ మీద అటాక్ చేయటం అనేది జరుగుద్ది. నేను ఈ యానిమల్ ప్లానెట్ అంటారు కదా, యానిమల్ ప్లానెట్ అనే ఒక ఛానల్, అప్పుడప్పుడు అది చాలా రేర్లేండి, రోజు చూస్తాను అనుకోవద్దు, మేబీ 2 నెలలకోసారి చూస్తానేమో, నాకు తెలియదు, ఓ పావు గంట అరగంట. యూజువల్గా నేను చూసేది ఏంటంటే హంటింగ్ అంటారు. హంటింగ్ అంటే ఒక దుప్పిని కానీ, ఒక లేడిని కానీ, లేకపోతే ఒక చిన్న జంతువుని, ఒక చీట, ఒక చిరతపులి, లేకపోతే ఒక సింహం ఏ విధంగా అటాక్ చేస్తుందో, అటాక్ చూడటం పెద్ద బాగోదు, ఎందుకంటే దాన్ని చంపేస్తుంది. కానీ దీంట్లో ఏమంటారంటే గ్రేట్ ఎస్కేప్ చూపిస్తాడు. అంటే దాన్ని ఏ విధంగా తప్పించుకొని వెళ్ళిపోయిందో చూపిస్తాడు. అది బాగుంటుంది, ఎందుకంటే హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. అది చంపేస్తే కానీ బాధ ఉంటుంది. అందుకే ఆ హ్యాపీ ఎండింగ్ ఉన్న ఎపిసోడ్స్ నేను చూస్తాను కొన్ని. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఈ చీటా కానీ, లేకపోతే ఈ సింహం కానీ, లయన్ కానీ, టైగర్ కానీ, పులి కానీ ఎప్పుడు ఒక జంతువుని అటాక్ చేస్తుందంటే అది ఒంటరిగా ఉన్నప్పుడు.
ఇప్పుడు గుంపుగా వెళ్తూ ఉంటే దాని మీద పడదు, ఏదో ఒకటి కొంచెం లేట్ అవుతుంది, దాని మీద పట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అర్థమైందా? కాబట్టి యూనిటీ ఎంత ప్రాముఖ్యమైనదో మీకు తెలియడానికని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ లైఫ్లో ఎందుకు పడిపోయారు, మీ లైఫ్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు, ఎందుకు అని అంటే అతి ప్రాముఖ్యమైన ప్రమాణాన్ని ఒకటి మర్చిపోయారు మీరు. కలిసి ఉంటేనే సాధ్యం, కలిసి ఉంటేనే అప్పుడే అది సాధ్యం అవుతుంది. ఇది 3వ అధ్యాయం చివరకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమంటాడంటే, దేవుని యొక్క ప్రేమ ఎంత ఎత్తో, ఎంత లోతో, ఎంత వెడల్పో, ఎంత గొప్పదో తెలుసుకొనులాగన మీకు ఈ మాట చెప్తున్నాను అని అంటున్నాడు. అయితే దేవుని యొక్క ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు అది ఎలా తెలుసుద్ది? ఒక్కళ్ళకి తెలియదు. దేవుని ప్రేమను ఒక్కళ్ళగా అర్థం చేసుకోవటం అసాధ్యం. దేవుని ప్రేమను గుంపుగా అర్థం చేసుకోవటం కొద్దిగైనా సాధ్యం. అని అంటారేమో, ఫర్ ఎగ్జాంపుల్ దేవుని ప్రేమను ఒక ఏరియాలో నేను అనుభవించాను, ఒక ఏరియాలో, ఇంకో ఏరియాలో ఈ అయ్యగారు అనుభవించారు, ఇంకో ఏరియాలో ఈ అయ్యగారు అనుభవించారు. మేము ముగ్గురం కూడా సహవాసం కలిగి దేవుని ప్రేమను ఎలాగా అనుభవించామో షేర్ చేసుకుంటున్నప్పుడు, పంచుకున్నప్పుడు, సాక్ష్యంగా చెప్పినప్పుడు, అనుభూతిగా చెప్పినప్పుడు దేవుని ప్రేమ 3 ఇంతలు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇద్దరు తెలిసారు కదా. అది ఎలా ఉంటుందనంటే, నేను ఈ ఉదాహరణ చెప్తాను. 10 గుడ్లు ఉన్నాయి నా దగ్గర, 10 గుడ్లు. ఓ చిన్న కుర్రోడు వచ్చి గుడ్లు అడిగాడు. ఎన్ని గుడ్లు ఇస్తాను ఆడికి? 2 ఇస్తాను, 2 చేతులు ఉన్నాయి కాబట్టి. అయితే అదేవిధంగా 5గురు వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? 5 2 10 గుడ్లు ఇస్తాను నేను. 10 గుడ్లు వాళ్ళకి ఎప్పుడు దొరికినాయో తెలుసా? 5గురు కలిసి వస్తే. నువ్వు దేవుని సన్నిధికి ఒక్కడే వెళ్తే 2 గుడ్లే వస్తాయి. సహవాసంలో మీరు వెళ్తే కనుక 10 గుడ్లు వస్తాయి. సో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యత సహవాసంలో మనకు అర్థమవుతుంది, ఫెలోషిప్లో మనకు అర్థమవుతుంది. అందుకనే పౌలు భక్తుడు సహవాసం కోసం తాపత్రయపడేవాడు. అందుకనే మనకి ఆ తాపత్రయం లేదనంటే దాని అర్థం ఏంటి తెలుసా? యూ హ్యావెంట్ అండర్స్టూడ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను అనుభవించడం మానేశావు అని అర్థం అన్నాడు. ఇప్పుడు మీలో కొంతమంది సీరియల్స్ చూస్తారు, మీరు కొంతమంది క్రికెట్ చూస్తారు. ఒక్కళ్ళే క్రికెట్ చూసేవాళ్ళు ఉంటారు, ఒక్కళ్ళే సీరియల్ చూసేవాళ్ళు ఉంటారు, 4 5 కలిసి చూసేవాళ్ళు ఉంటారు. ఏది ఎక్కువ ఆనందం ఉంటుంది కదండి? పనికి మాలిన సీరియల్కి అంత ఆనందాన్ని ఇస్తే, కలిసి ఉంటే, ఒక పూట ఆనందాన్ని ఇచ్చేటువంటి క్రికెట్ మ్యాచ్ 4 కలిసి చూస్తే ఆనందం ఎక్కువైతే, దేవుని సన్నిధిలో ఒక 4 కలిసి ఆ అనుభూతిని పొందితే ఆ అనుభూతి శాశ్వత కాలం ఉంటుంది సార్. అది ఐక్యత. సో ఆ ఐక్యత కోసం పౌలు భక్తుడు ఎంతో తాపత్రయపడుతూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అనమాట. వెర్నాన్ మెక్గీ, ఏంటి సార్ ఆయన అంటారేమో, అది నెయ్యేం కాదు, అది మనిషి పేరు. వెర్నాన్ మెక్గీ ఆయన ఎవరో చెప్తే కనుక మీకు కొంచెం ఆసక్తి ఉంటుంది. ఏంటంటే 1980లో 79 ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అయినట్టు, కరెక్ట్గా తెలీదు కానీ డెఫినెట్గా అయితే 80లో మనకి విశ్వవాణి అనే రేడియోలో, ట్రాన్స్పోర్ట్ రేడియోలో రోజు సాయంత్రం 7:05 నుంచి 7:30 దాకా ఆర్ఆర్కే మూర్తి గారు 5.5 సంవత్సరాల్లో బైబిల్ పూర్తి చేశారు. ఓకే, జాగ్రత్తగా అండి. ఆర్ఆర్కే మూర్తి గారు 5.5 సంవత్సరాల్లో ఆయన బోధించినటువంటి విషయాలు, అంటే నేను ఆర్ఆర్కే మూర్తి గారిని కించపరిచి మాట్లాడతలా, తక్కువ చేసి మాట్లాడతలా. ఆయన్ని ఒక ఆయన అపాయింట్ చేసుకొని, ఏమంటే నా కామెంటరీ ఇది, బైబిల్ మొత్తం మీద నేను కామెంటరీ రాశాను, మీరు 2 పనులు చేయాలి. ఏం పనులు చేయాలంటే, ఈ కామెంటరీని మీరు తెలుగులో అనువదించాలి. రెండోది ఏంటంటే, ఎక్కడైతే అమెరికా ఉదాహరణలు చెప్పానో అక్కడ భారతీయ ఉదాహరణలు మీరు పెట్టాలి దానికి సమానంగా. ఇది రెండోది. ఈ 2 పనులు చేసి మీరు రేడియో ద్వారా వర్తమానం ఇవ్వాలంటే ఆర్ఆర్కే మూర్తి గారు ఒప్పుకున్నారు దానికి. సో ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉన్నదో అది మెక్గీ గారి కామెంటరీ. ఆయన రిచ్మండ్ వర్జీనియాలో ఉంటారు, అమెరికాలో. ఆయన రాశాడు ఇంతలో కామెంటరీ.
ఆ కామెంటరీని ఈయన బోధించాడనమాట, ఉన్నది ఉన్నట్లుగా తర్జుమా చేసి. ఎక్కడైతే దాని అంటారు మన భారతీయ తత్వాన్ని తీసుకురావాలో అక్కడ భారతీయ ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. జాగ్రత్తగానండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక గుర్తుపెట్టుకోవడానికి 6 అధ్యాయాలకి 6 పదాలు ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే, మొదటి అధ్యాయంలో దేవుడు మనల్ని పిలిచాడు, కాలింగ్. దేవుడు మనల్ని పిలిచాడు, కాలింగ్. రెండోది మనల్ని పిలిచాడు కాబట్టి మనల్ని కట్టాడు, కన్స్ట్రక్షన్. 2వ అధ్యాయంలో చచ్చిన మనల్ని ఓ పట్టణం చేశాడు, చచ్చిన మనల్ని ఒక శరీరంగా చేశాడు, చచ్చినటువంటి మనల్ని ఒక దేవాలయంగా చేశాడు. సో మొదటిది కాలింగ్, రెండోది కన్స్ట్రక్షన్, మూడోది ఆ విధంగా కన్స్ట్రక్ట్ అయిన వాళ్ళు ఎలా వ్యవహరించాలో కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు. 3వ అధ్యాయం కాలింగ్, కన్స్ట్రక్షన్, కాన్స్టిట్యూషన్. ఇది మొదటి 3 అధ్యాయం. అర్థమైందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు 4వ అధ్యాయం, ఇదే మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. ఈ 4వ అధ్యాయంలో మొదటిది కాండక్ట్, మన యొక్క శీలం ఎలా ఉండాలి, మన యొక్క వ్యవహారం ఎలా ఉండాలి, కాండక్ట్. తర్వాత ఈ పవిత్రత విషయంలో కానీ సంబంధాల విషయంలో కానీ గొడవలు వస్తాయి, తేడాలు వస్తాయి. అక్కడ మనం ఏం చేయాలి? కన్ఫెషన్, ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. కాండక్ట్, కన్ఫెషన్, ఇవన్నీ చేస్తే కనుక చివరిదానికి నిలబడతాం. ఏంటది? కాన్ఫ్లిక్ట్, సాతానుతో యుద్ధం. 6 అక్షరాలు సులభంగా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మొదటిది కాలింగ్, రెండోది కాన్స్టిట్యూషన్, మూడోది కన్స్ట్రక్షన్, రెండోది కన్స్ట్రక్షన్, మూడోది కాన్స్టిట్యూషన్, 4వది కాండక్ట్, 5వది కన్ఫెషన్, 6వది కాన్ఫ్లిక్ట్. ఓకే, నేను ఇలాగా ఎక్కడి నుంచి తీశానో మీకు చెప్తున్నాను కదా, నాకు చాలా ధైర్యం ఉంటుంది. ఎందుకుంటుంది తెలుసా? రేపు పొద్దున్న ఎవరైనా మీలో మెక్కీ గారి దాని అంటే కామెంటరీ చదువుతూ ఓహో అడ్వాడు గారు కాపీ కొట్టేసాడరా మీ ఫీల్ అవ్వక్కర్లా. ఎందుకంటే ఇంత నేను మీకు ఇప్పుడు ప్రసంగం చేసేటువంటి ఈ 3 రోజుల ప్రసంగాన్ని 56 పేజీలు నోట్స్ రాసుకున్నా. ఇప్పటికీ ఇంకేమైనా పెరుగుతాయేమో నాకు తెలియదు. ఇంత నా బుర్రలో ఉంటుందని మీరు ఊహించొద్దు. నేను చాలా కామెంటరీలు రెఫర్ చేశాను, చాలామంది చేసిన ప్రసంగాలు విన్నా, ఇంకా వింటూనే ఉన్నా, ఇంకేమన్నా కొత్తది దొరుకుద్దేమో అని. కాబట్టి ఇదంతా నా సొంత జ్ఞానం ఏం కాదు. కాబట్టి ఒకటి ఇక్కడి నుంచి మీకు డైరెక్ట్గా ఇచ్చేట్లా దాన్ని ఇక్కడ తీసుకొచ్చి నా సొంతం చేసుకొని అప్పుడు మీకు ఇస్తున్నాను. అందుకనే నేను ఎక్కువసేపు నోట్స్ చూడలేదు, మీకు అర్థమై ఉండాలి. అర్థమైందా? 6 అధ్యాయాల్లో ఏముందో నోట్స్ చూడకుండా చెప్పా. ఎందుకు అని అంటే దాని ముందు ఎక్కించుకున్నా, ఇక్కడ అది నా హృదయంలో దిగింది, నా సొంతం అయిపోయింది. ఇప్పుడు అయినప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి కదా, అందుకని చెప్తున్నా. ఇప్పుడు మనం మొదటి వచనంలోకి వద్దాం. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. నేను మొదలుపెట్టి దగ్గర 40 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు దాకా అయింది పరిచయం మాత్రమే. ఇప్పుడు మనం స్టడీలోకి వచ్చాం. ఓకే, రైట్. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ముని బతిమాలు కొనుచున్నాను. బాబ్ క్రో, ఆయన అసలు పేరు రాబర్ట్ క్రో అనేటువంటి ఆయన బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేశాడు. మనందరి దగ్గర BSI బైబిల్ ఉంటుంది, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ బైబిల్ ఉంటుంది మీ అందరి దగ్గర. ఓకే, ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ముద్రించినటువంటి బైబిల్లో ఉన్న తెలుగు చాలా పురాతనమైన తెలుగు. చాలా పురాతనమైన తెలుగు అంటే 50-60 ఏళ్ల క్రితం ఉన్న తెలుగు. కొన్ని పదాలు అయితే 100 ఏళ్ల క్రితం వాడినటువంటి తెలుగు. అర్థమైందా? అయితే ఇంగ్లీష్ బైబిల్ని ప్రతి 5 సంవత్సరాలకి ఎవరో ఒకళ్ళు కొత్తగా అంటే కొత్త పదాలని సమకూరుస్తూ కొత్త తర్జుమాలు చేసుకుంటూ వస్తున్నారు. తెలుగులో ఇప్పటికీ 6 తర్జుమాలు వచ్చినాయి. ఇప్పటికి ఎన్ని వచ్చాయి? 6 తర్జుమాలు వచ్చినాయి. మనకు ఒకటి తెలుసు, BSI వాళ్ళది. BSI వాళ్ళు కాకుండా ఇంకా 5 తర్జుమాలు ఉన్నాయి. అర్థమైందా? ఈ 5 తర్జుమాల్లో నాకు బాగా నచ్చింది బాబ్ క్రో గారి తర్జుమా. అర్థమైందా? గ్రేస్ బైబిల్ అంటారు దాన్ని. మీకు యాప్ కూడా ఉంటుంది, కొనుక్కోకర్లా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఉచితంగా. తెలుగు బైబిల్ ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉంటుంది. నేను ఆ వచనాన్ని బాబ్ క్రో గారి తర్జుమాలో నేను చదివి వినిపిస్తాను. మీకు అందిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలని ప్రభువులో ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమాలుతున్నాను. ఇది మామూలు భాష. ఇప్పుడు ఎంత సులభంగా ఉందో చూడండి.
మీకు అందిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలని ప్రభువులో ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమలాడుతున్నాను. మీరు తెలుగు బైబిల్ వాడండి, దాన్ని మానేయద్దు. కాబట్టి ఒక్క తెలుగు బైబిలే కాకుండా రెండో తెలుగు బైబిల్ కూడా తెచ్చుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఇందుట్లో అర్థం కానీ దాంట్లో అర్థం అవుతుంది. దాంతో ఇది బాగా వెలుగులోకి వస్తుంది మనకి. దీన్ని ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే జీవన్జ్యోతిలో కూడా దొరుకుద్ది. వ్యాఖ్యాన సాహితీ అని అమ్ముతారు దాన్ని, అర్థమైందా? 650 రూపాయలు ఇంతలా ఉంటుంది, పచ్చట్ట ఉంటుంది, అర్థమైందా? అది కొనుక్కొని దాంట్లో మీరు ఒకవేళ ధ్యానం చేయాలంటే కూడా బాగుంటుంది. ఆ బైబిల్ చాలా మంచిది, ఎందుకంటే ప్రతి పేజీలో సగమే బైబిల్ ఉంటుంది, మిగిలిన సగం వ్యాఖ్యానం ఉంటుంది, కామెంటరీ ఉంటుంది. ఓకే, దట్స్ వెరీ గుడ్ టూల్. మీకు సులభంగా టూల్ ఒకటి వచ్చేస్తుంది ఇంటికి, మీరు చదువుకోవడానికి వీలవుతుంది. ఇందుట్లో పౌలు భక్తుడు ఖైదీ అనే మాట ఉపయోగించాడు. ఖైదీ, నేను క్రీస్తుని బట్టి ఖైదీనని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అక్కడ పౌలు గారు నన్ను దేవుడు పిలిచాడు, నేను అపోస్తలుడిని అని పిలుచుకున్నాడు. అక్కడ పరిచయం ఎలా చేశాడు? ఐఎమ్ అపోజల్ అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఐఎమ్ ప్రిజనర్. ఆయన ఎందుకు అక్కడ అపోజల్ అని పిలుచుకున్నాడు, ఇక్కడ ఎందుకు ప్రిజనర్ అంటున్నాడు? జాగ్రత్త వినండి. మొదటి 3 అధ్యాయాల్లో ఆయన ఏమైతే రాశాడో, మొదటి 3 అధ్యాయాల్లో ఏమైతే రాశాడో అది మనిషి అనేవాడు ఎవడు రాయలేడు. అంటే పౌలు మనిషి కాదా? మనిషే. మరి ఎలా రాశాడు సార్? మనిషే. కానీ ఆయన ఎందుకు రాశాడంటే దేవుడు తనకి దివ్యమైన ప్రత్యక్షత ఇస్తే రాశాడు, లేకపోతే రాయగలిగేవాడు కాదు. అందుకనే నేను అపోస్తులుడను కాబట్టి రాశా. అంటే అపోస్తులుడు అంటే ఇప్పుడు ప్రతివాడు పెట్టుకుంటున్నాడే, అది కాదు, అది కాదు. జాగ్రత్తగా అంటే నేను ఎవరినో ఇప్పుడు ఏం తిట్టట్లేదు, అర్థమైందా? మీకు చెప్తున్నాం, అర్థమైందా? అది మీ తలనొప్పి. మీరు పనికిమాలిన వాళ్ళందరినీ అపోస్తులుడని పిలుచుకుంటే అది మీ తలనొప్పి, దానికి నేనేం చేయను, అర్థమైందా? ఆయన ఎవరండి ఈ మధ్యన కోయి అని పాడుతున్నాడు ఎవరైనా? ఆయనకి నిన్నగాక మొన్న బిషప్ ఇచ్చారంట. అది బిషప్ ఇచ్చారంట. ఆ ఇచ్చిన వాడిని ఏమనాలో? ఆ బిషప్ అని పెట్టుకున్న వాడిని మీలాంటి వాడు ఎవడన్నా ప్రసంగానికి పిలిస్తే మిమ్మల్ని ఏమనాలో దేవుడికే ఎవరుకో. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను, అర్థం. పనికిమాలిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి, వాళ్ళందరినీ మనం పిలవాలని ఏం లేదు. ఇక్కడే పాలకొల దగ్గర ఒక ఆయన ఓసారి మీటింగ్కి వచ్చా, కొంచెం పాలకొల నుంచి లోనికి వెళ్ళాలి, ఆ ఊరి పేరు చెప్తే బాగోదులేను. వెళ్ళాను, జనం బాగొచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ హోటల్కి వచ్చి గిఫ్ట్ ఇస్తూ ఏమన్నాడంటే, మీరు చాలా మంచివాళ్ళు సార్, ఏమి డిమాండ్లు లేకుండా వస్తున్నారు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నారు సార్, వచ్చే సంవత్సరం మనం కొంచెం భారీగా 3 రోజులు మీటింగ్ పెడదాం సార్ అని ఒక సినిమా యాక్టర్ పేరు చెప్పాడు. ఆయన కూడా పిలుస్తాను సార్ అన్నాడు. బాగానే ఉంది సార్, నన్ను పిలుస్తానన్నారు, 3 రోజులు మీటింగ్ పెడతానన్నారు, బాగానే ఉంది. మధ్యలో ఆ సినిమా యాక్టర్ ఎందుకు సార్ అన్నా అని అంటే, కొంచెం జనం ఎక్కువ వస్తారన్నారు. అంటే షకీల్ అని పిలవండి సార్, ఇంకెక్కువ వస్తారన్నా. ఎలాగన్నారు? నాకేం అభ్యంతరం లేదు సార్, అమ్మాయితో 2 పాటలు క్యాబ్రా డ్యాన్స్ వేయించండి, ఆ తర్వాత నెక్స్ట్ నేను వచ్చి వాక్యం చెప్పండి చెప్పేస్తాను సార్, నాకేం సిగ్గులేదు. మన బతికే అది ఒకప్పుడు. కాబట్టి నాకేం బాధలేదు, లింక్ కూడా బాగా ఇచ్చుకుంటాను. అంటే ఆయన మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయన అలా చూస్తుంటే సిగ్గుండాలి నీకని అన్నా. నీకు సిగ్గుండాలా? జనం వస్తారనేసి ఎవన పడతామని పిలుస్తావా? బుద్ధి ఉండదా నీకు అన్న. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీలో కొంతమందికి దురద ఉంటుంది. ఎప్పుడు ఈయన్నే పిలుస్తారే, ఆయన పిలవలేదే, జనం ఎక్కువ వస్తున్నారంటే, డైలాగులు బాగా వేస్తున్నాడంట అని అంటే, మనకు కావాల్సిన డైలాగులు కాదు, వాక్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, వాక్యం. ఓకే, కాబట్టి ఆ విధంగా పనికిరాదు. అపోస్తులుడు అని అన్నప్పుడు పౌలు భక్తుడికి ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను దేవుని యొక్క పోస్ట్ మ్యాన్ని. మనకు అర్థమయ్యే భాషలో అపోస్తులుడు అంటే మనకు అర్థమయ్యే మాస్త. అపోస్తుల్లో పోస్ట్ ఉంది కదా, అంటే దాని నుంచి ఆ పదం వచ్చిందా అనొద్దు, అది గ్రీక్ భావం ఏం కాదు, నేను ఊరినే చెప్తున్నాను, అర్థమైందా? అపోస్తులుడు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుని యొక్క పోస్ట్ మ్యాన్ని. పోస్ట్ మ్యాన్ చేసే పని ఏంటి? ఈ అయ్యగారు ఉత్తరం రాస్తే ఆ ఉత్తరాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాం, అర్థమైందా? ఆ ఉత్తరంలో బూతులు రాశాడు అనుకో, ఈసారి అనుకుందాం, సార్ బూతులు రాశాడు అనుకోండి, ఈయనకి ఇచ్చాను అనుకోండి,
కాగితం చెప్పి చదివి ఏయ్ అని నన్ను కొడతాడు ఆయన. దమ్ముంటే ఎవరిని కొట్టాలా? ఈయన కొట్టాలి. ఒకవేళ దాంట్లో ఈయన ₹1,00,000 చెక్ పెట్టి ఇచ్చాడు అనుకోండి, అర్థమైందా? ఆ చెక్కు చూసి ఆయన నన్ను కౌగిలించుకుంటాడా? లేదు. థ్యాంక్స్ చెప్తే ఈయన చెప్పాలి. నాకేం సంబంధం లేదు సార్, దీంట్లో నాకేం సంబంధం లేదు. ఆయన చెప్పాడు, మీకు అందిస్తున్నా అంతే. నేను పోస్ట్ మ్యాన్ని, అది ఆయన భావం. నేను అపోస్తులుడను అని అన్నప్పుడు భావం అది. దేవుడు నన్ను ఆ విధంగా ఎంచుకున్నాడు, దేవుడు నాకు బయలుపరిచాడు ఆత్మ ద్వారా, అది మీకు అందిస్తున్నాను. మొదటి 3 అధ్యాయాలు అపోస్తులుడు అని చెప్పుకున్నాడు. ఇక చివరి 3 అధ్యాయాలకు వచ్చేప్పటికీ నేను ఖైదీని అని చెప్తున్నాడు. ఎందుకని ఖైదీని అని చెప్తున్నాడు? పైగా ఎవరు ఖైదీని అని చెప్తున్నాడు? చివరిలో ఉంటుంది, 3వ వచనం చివరిలో ఉంటుంది. ప్రభువుని బట్టి. ఎవరిని బట్టి? అసలు యాక్చువల్గా మనం ఆలోచిద్దాం. పౌలు భక్తుడు ఎవరికి ఖైదీ అయ్యాడు? ఎవరు ఆయన్ని ఖైదీగా చేశాడు? నీరో. రోమన్ చక్రవర్తి చేశాడు. సీజర్ ఆయన్ని జైల్లో పెట్టాడు. కాబట్టి ఆయన ఒకవేళ మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? నేను రోమన్ ఖైదీని, నేను సీజర్ ఖైదీని అనాలి కదా. అనలా, నేను ప్రభువుని బట్టి ఖైదీని. మొదటి 3 అధ్యాయాల్లో నేను పోస్ట్ మ్యాన్ కదా, ఆ పోస్ట్ మ్యాన్గా ఉత్తరాలు అందించుకుంటూ వెళ్తే నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. మీకు అర్థమైందండి? ఇప్పుడు పోస్ట్ మ్యాన్గా నాకేమైతే ఉత్తరాలు ఇచ్చాడు దేవుడు, ఆ ఉత్తరాలు జనాలందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే నన్ను జైల్లో పడేశారు. క్రీస్తుని బట్టి నేను ఖైదీని. క్రీస్తుని బట్టి అప్పుడు పోస్ట్ మ్యాన్ని, ఇప్పుడు క్రీస్తుని బట్టి నేను ఖైదీని. కాబట్టి నేను ముందే చెప్తున్నాను, దీన్ని పాటిస్తే మీరు కూడా ఖైదీలు అవుతారేమో, అది ఆయన చెప్తున్నటువంటి మాట. అయితే క్రీస్తుని బట్టి ఖైదీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ మీకుంటే, ఆ లాభం మీకుంటే మంచిదే. క్రీస్తుని బట్టి ఖైదీ కాకపోతే ఆడు ఇంకో దానికి ఖైదీ అవుతాడు. ఏంటి సార్ అంటే, అంతే. మనిషి అనేవాడు ఎప్పుడు కూడా ఖైదీయే. ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే, డికార్టే అనేవాడు ఏమంటాడు తెలుసా? మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఈజ్ ఇన్ చైన్స్ ఎవ్రీవేర్. మానవుడు పుట్టుకతో స్వేచ్ఛతో పుట్టాడంట, ఆ తర్వాత అన్నీ కూడా బంధకాలే. అవునా కదా? నాకు ఏ బంధకం లేదని ఒక్కడు చెప్పండి సార్, చెప్పండి. వాడిని వెంటనే వాల్టేర్ తీసుకెళ్తాను నేను. ఎందుకు సార్ అని అడుగుతారేమో, ఎందుకు తెలియదా? పిచ్చి ఆసుపత్రి ఉంది అక్కడ. ఏ బంధకాలు లేకుండా ఉండేది ఒకడే పిచ్చోడే. కొంచెం బుర్ర పని చేస్తున్నా వాడికి ఏదో బంధకం ఉంటుంది. అయితే పౌలే ఉన్నాడు తెలుసా, నాకు కూడా ఒక బంధకం ఉంది. ఏంటా బంధకం అంటే, క్రీస్తుని బట్టి బంధకం ఉంటే బయట కనబడుతుంది ఆ బంధకం, లోన మాత్రం విపరీతమైన స్వేచ్ఛను అనుభవిస్తాం. కొంతమంది బయట విపరీతమైన స్వేచ్ఛ అని తాక్కుంటూ వెళ్తాడు. ఎవడు చూసినా ఆడిని ఏమనుకుంటాడు, చెప్ప ఈ లైఫ్ ఏంట్రా అనుకుంటాడు. అది బయట స్వేచ్ఛ, కానీ వాడికి బంధకం ఎక్కడ ఉంటుంది? లోన. మీకు అర్థమైందండి? లోన బంధకం ఉంటుంది, బయట హ్యాపీగా ఉంటాడు. కొంతమంది బయట అన్ని బంధకాలు ఉంటే లోన మాత్రం ఫుల్ ఖుషీగా ఉంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది, బంధకం ఉందా లేదా అని కాదు. మనందరికీ బంధకాలు ఉంటాయి, లోన బయట అని అడుగుతున్నాం. ఒకవేళ లోన బంధకాలు ఉంటే ఆ బంధకాల్ని ఈ ప్రపంచంలో ఎవరో తెంపలేరు. ఆ బంధకాల్ని సర్జరీస్ చేస్తే తెంపలేరు. ఆ బంధకాలు ట్యాబ్లెట్లు వేసుకుంటే పోదు. ఆ బంధకాలు కేవలం ప్రభువు దగ్గరికి వెళ్తే ఆయన ఒక్కడే తీయగలుగుతాడు. కాబట్టి లోన నాకు బంధకాలు లేవు, బయట నాకు బంధకాలు ఉన్నాయి. బయట నాకు గొలుసులు ఉన్నాయి. ఈ పక్కన ఒక సైనికుడు ఉన్నాడు, ఈ పక్కన ఒక సైనికుడు ఉన్నాడు. నా కాలికి వాడి కాలికి గొలుసు ఉంది, నా చేతికి వీడి చేతికి గొలుసు ఉంది. అంతా లోన, బయట అంతా గొలుసులే, కానీ లోన మాత్రం సూపర్ ఫ్రీ. తెలుసా నేను? ఇది పౌలు యొక్క భాష. ఆ భాషతో ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఏమన్నాడంటే, మిమ్మును బతిమాలు కొనుచున్నాను, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
ఎందుకని బతిమాలుకోవాల్సి వస్తుంది? ఎందుకనంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి, చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి. బతిమలాడటం అనేది ఎప్పుడు ఎలా జరుగుద్దో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు ఎలా జరుగుద్దంటే, మీకు స్పోర్ట్స్లో ఎగ్జాంపుల్ చెప్తే కనుక బాగా అర్థమవుతుంది. స్పోర్ట్స్ ఎలా అంటే 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థం. 2 ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ కబడ్డీ. ఈ కబడ్డీలో దాని ఏమంటారంటే 7 ఉంటారు కదా, 7లో 6 పోయారు, ఇంకొక్కడే ఉన్నాడు. కాస్త బ్రేక్ వచ్చింది. మేనేజరు వాడిని ఎంత బుజ్జగిస్తాడు తెలుసా, ఎన్ని సలహాలు ఇస్తాడు తెలుసా? అరే నువ్వు జాగ్రత్త. ఎందుకంటే నువ్వు ఒక్కడివే మాకు ఆశా కిరణం, నువ్వు ఒక్కడివే టీంని నిలబెట్టగలిగేది, నువ్వు ఒక్కడివే ఏమన్నా చేయగలిగేది. వాడిని బతిలాడతాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పంటారా, మనకి ఈ బాక్సింగ్ ఉంటుంది చూసారా, బాక్సింగ్ ప్రతి ఫైట్ తర్వాతకు వచ్చే బాగుతాడు కదా, ఆగినప్పుడు ఒకడు వచ్చి కాళ్ళు లాగుతూ ఉంటాడు, ఇంకోటి చిది కొడతాడు, ఒకటేం నెత్తి మీద నీళ్ళు పోస్తూ ఉంటాడు, కొంతమంది ఇక్కడ కొడతా ఉంటాడు సార్. ఆ టైంలో ఒకడొచ్చి అతనికి బోల్డ్ సలహాలు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆడు ఫైట్లో ఉన్నాడు కాబట్టి. అవుట్ అయిపోతే ఇంకెవడు సలహాలు ఇచ్చేవాడు ఉండడు. పౌలు భక్తుడు నీకు నాకు ఎందుకు సలహా ఇస్తున్నారంటే, నువ్వు ఇంకా రింగ్లో ఉన్నావు, నువ్వు ఇంకా గ్రౌండ్లో ఉన్నావు, నువ్వు ఇంకా గేమ్లో ఉన్నావు. అందుకనే క్రీస్తును బట్టి నేను మిమ్మల్ని బ్రతిములాను కొనుచున్నాను అని అంటున్నాడు. అయితే జాగ్రత్త అనండి. మొదటి 3 అధ్యాయాల్లో దేవుడు ఏం చేశాడో చెప్పిన తర్వాత దాన్ని నమ్మిన వాళ్ళకి ఈ మాటలు రాస్తున్నాడు కదా, జాగ్రత్త అనండి. బైబిల్కి మిగిలిన మతాలకి ఉన్నటువంటి తేడా ఏంటో చెప్తాను మీకు. బైబిల్కి మిగిలిన మతాలకు ఉన్న తేడా, మిగిలిన మతాలు చేసేటువంటి పని ఏంటంటే రూల్స్ చెప్పొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక మతంలో చేరాలనుకో, మా మతంలో చేరాలంటే కనుక ఇలాంటి బట్టలు వేసుకోవాలి, మా మతంలో చేరాలంటే కనుక ఇలాంటి గుళ్ళకి వెళ్ళాలి, మా మతంలో చేరాలంటే ఇలాంటి పూజలు చేయాలి, మా మతంలో చేరాలంటే ఈ విధమైన పేర్లు ఉండాలి, మా మతంలో చేరాలంటే ఈ పూజలు పునస్కారాలు చేయాలి. ఇవి రూల్స్. ఇవన్నీ చేస్తే ఏమవుతుందండి? ఇవన్నీ చేస్తే నీకు చివరిలో పుణ్యం వస్తుంది. ఇవి మిగిలిన మతాలు. నువ్వు ఇస్లాం మతంలో చేరు, హిందూ మతంలో చేరు, జైన్ మతంలో చేరు, బౌద్ధ మతంలో చేరు, ఇంక ఏ మతం, ఇవన్నీ చేయి, చివరిలో వస్తుంది. ఇక ముస్లింలు అయితే పక్కా చెప్తారు ఇన్షా అల్లా, ఇవన్నీ చేస్తే చివరిలో దొరుకుతుంది. ఇది మిగిలిన మతాలు రూల్స్. కానీ బైబిల్ రూల్స్ ముందే వద్దు. బైబిల్ ముందు రిడెంప్షన్, నిన్ను పాపంలోంచి బయటికి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు జీవించేలాగా. మీకు తేడా అర్థమవుతుంది కదండి, ఎంత పక్క తేడా అవుతుంది. మిగిలిన మతాలు ఇవన్నీ చేయి, ఆ తర్వాత నీకు రక్షణ దొరుకుద్ది, లేదో నాకు తెలియదు. కానీ బైబిల్ అలా కాదు. నువ్వేం చేయక్కర్లా, నన్ను నమ్ము, నేను రక్షిస్తాను, రక్షించాను కదా, ఇప్పుడు నేను చెప్పినట్లు జీవించు. అది ఇక్కడ ఉన్నటువంటి భావం. ఐ అర్జ్, బతిలాడుతున్నా. ఎందుకు బతిలాడుతున్నా అంటే రక్షింపబడ్డావు కదా. ఒకప్పుడు నువ్వు పాపంలో చచ్చిన వాడువే, ఆ పాపంలో చచ్చిన నిన్ను క్రీస్తుతో కూడా లేవనెత్తాడు. నువ్వు క్రీస్తు బిడ్డవి ఎప్పుడో, కాబట్టి క్రీస్తు బిడ్డగా ఎలా జీవించాలి. కాబట్టి అది చాలా స్పష్టంగా కనబడుతుంది. మిగిలిన మతాలకి మనకి ఉన్నటువంటి మరొక తేడా ఏంటంటే, మిగిలిన మతాలు దేవుడి కోసం ప్రార్థనలు చేస్తారు. దేవుడి కోసం నీకోసం రాత్రింబగళ్ళు వేచి ఉన్నా, నీకోసం పూజలు చేశా, ఇవి మిగిలిన మతాల్లో పాడేటువంటి పాటలు. బైబిల్లో అలాంటివి లేవు. కానీ కొంతమంది నీచ నికృష్టులు అలాంటి పాటలు తెచ్చారు. వేరే మతాల్లో ఉన్నటువంటి పదాలు తీసుకొచ్చి క్రైస్తవ్యంలో పెట్టారు. ఆ పాటలు కరెక్ట్ కాదు. బైబిల్లో ఉన్న దేవుడు మనల్ని వెయిట్ చేయనివ్వడు. బైబిల్లో ఉన్న దేవుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మీకు అర్థమైందో లేదో, బైబిల్లో ఉన్న దేవుడు మన కోసం ఆయన వేచి ఉన్నాడు. మనవాళ్ళు పాటలు పాడతారు, దినమెల్లా నీ కోసం వేచి ఉన్నాను చేతులు. ఎవడు చెప్పాడు రా, ఎవడు చాచమన్నాడు రా. పైకి పాడేప్పుడు కన్నం నీళ్ళు కూడా వచ్చేస్తాయి. యాదవది ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి కూడా తెలియదు. మీరు గమనించారు ఎప్పుడైనా? మరి ఎవరి కోసం వేచి ఉన్నారో తెలియదు. మరి దేవుడి కోసమే అంత వేచి ఉండాల్సిన పని లేదు. ఎందుకనంటే ఆయన హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి ఉన్నాను అన్నాడు. అనడలేదా? ప్రభువా అనగానే టక్క అయ్య బాబు అంటాడు ఆయన.
10 సార్లు అర్పించుకుంటారా? నువ్వు సినిమాల్లో చూసేసి వాడు రక్తం గీసేసుకొని అది గీకా అని అంటే అప్పుడు దేవుడు కనబడతాడే? ఆ సింగనాదం మనకేం లేదు, అదేం లేదు మనకి. చాలా స్పష్టంగా ఎంత స్థాయికి వెళ్ళిపోతారంటే ఆ బట్టలు ఇప్పేసుకొని తిరుగుతారు. బట్టలు ఇప్పేసుకొని 5 లక్షల మంది వచ్చారంటే ఆ బట్టలు ఇప్పుకున్న వాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు 5 లక్షల మంది, 5 లక్షల మంది. అసలు మరి ఎంత చిరాకు వస్తుందో. బహుశా నేను అంత దూరం నడిస్తే 5 వాంతులు అవుతాయేమో, నాకు తెలీదు. అది పరిస్థితి. కానీ మనం అలాంటి చేయాల్సిన పనులేమి లేవు. అర్థమైందా? మనుషులు దేవుని కోసం అన్వేషణ మతం అయితే, దేవుడు మన కోసం వెతుకులాట సంబంధం. నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మిగిలిన మతాలకి మనకి ఉన్నటువంటి తేడా. నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం ఒక భాగం అని చెప్పాను కదా, యెహోషువ గ్రంథం. ఏం చేశాడు దేవుడు? నిర్గమకాండంలో వాళ్ళని విమోచించాడు, వాళ్ళకి గొప్ప అనుభూతిని ఇచ్చాడు, గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత వాగ్దానం చేసిన దేశంలోకి తీసుకెళ్ళాడు. మనకు కూడా అదే. దేవుడు ముందు పిలుస్తాడు తన దగ్గరికి. దా నా దగ్గర రా, వచ్చావా? నువ్వు నా కొడుకువి, ఈ రోజు నుంచి నువ్వు నా కూతురివి. ప్రభా, ఇందాక దాకా మందు కొట్టాను, కొట్టావులే, ఇప్పటి నుంచి నువ్వు నా కొడుకువే. ప్రభా అంటే ఒకళ్ళు తప్పైన కుమారుడు డాడీ దగ్గరికి వచ్చి, నాన్న నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి వీలు లేదు నాన్న అంటే అన్నాడు. అన్నిచ్చా రే వీడికి బట్టలు వేయండి, రే వీడికి చెప్పులు ఇవ్వండి, రే వీడికో రింగ్ ఇవ్వండి. అంతా ఇచ్చిన తర్వాత మనవాడు నోర్మే రే, ఇంకా నోర్మే, డాడీ ఇందాక పందిపోటీ తను కరెక్ట్ రా, వీడికో బ్రష్ పేస్ట్ ఇవ్వండి, వాళ్ళతో కొట్టాడు. బ్రష్ పేస్ట్, డాడీ నువ్వు నోర్మే. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ జీవితం మారింది. ఆ డివైడింగ్ పాయింట్ లేదా, అది ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ఇలా ఎడ్జ్, కటింగ్ ఎడ్జ్ అంటారే, అలా ఉంటుంది అన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నా లైఫ్లో కటింగ్ ఎడ్జ్ చెప్పగలుగుతాను నేను. నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం రాత్రి 8:40 కటింగ్ ఎడ్జ్. నా లైఫ్ ఎడ్జ్ అదే. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడే తీరు మారిపోయింది, బతిమలాడే పద్ధతి వచ్చేసింది. ఐ అర్జ్ యు, నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సాయంత్రం కానీ రేపు కానీ నేను వర్తమానం ఇచ్చేటప్పుడు మీకు కొన్ని భయాలు కలుగుతాయి. ఇది మేము చేయగలమా, ఇది మా వల్ల అవుతుందా అని అనిపిస్తుంది. అయితే మీకు చిన్న మాట చెప్తాను. దేవుడు ఉపయోగించే పద్ధతి ఏంటో మీకు చెప్తే, ఇదా నేను ఇంతకాలం ఇలా ఆలోచించలేదే అని అనుకుంటాను. ఎలా అంటే, మనం పాపం చేసాం, మనం బాకీ పడిపోయాం. యేసు ప్రభువారు ఏం చేశారంటే, మన బాకీ ఎంతైతే అయ్యిందో ఆ బాకీ అంతా తీర్చడానికి ఆయన వెలచెల్లి ఇచ్చేశాడు. ఆయన చేశాడు, మనం చేసింది ఏం లేదు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు సీన్లోకి వచ్చి ఆ రక్షణ కార్యాన్ని మనకు ఆపాదించాడు. అది 2వ పని అయిపోయింది. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి సెటిల్ అయిపోతాడు. ఇది 3వ కార్యం. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడో, పరిశుద్ధాత్ముడు మనకేమిస్తాడు? శక్తినిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చినటువంటి శక్తి, క్రీస్తులో మనకు కలిగినటువంటి భరోసా, మనల్ని దేవుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవించడానికి అది నడిపిస్తుంది. మనంతట మనం నడవలేం. క్రైస్తవుడిగా ఎవడు జీవించలేడు. పక్క చెప్తున్నా, పరిశుద్ధాత్ముడి యొక్క శక్తి లేకుండా, ప్రభు యొక్క సహవాసం లేకుండా సాధ్యం కాదు. అందుకనే నేను ఈ మాట రాస్తా. క్రైస్తవ జీవితం క్రీస్తులో ఉన్నప్పుడు సాధ్యం, పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. క్రైస్తవ జీవితం క్రీస్తులో ఉన్నప్పుడు సాధ్యం, పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. వితౌట్ క్రైస్ట్ అండ్ హోలీ స్పిరిట్ వన్ కెనాట్ లివ్ ఎ క్రిస్టియన్ లైఫ్. ఈ 155 వచనాలు కలిగినటువంటి ఈ పత్రికలో ఇన్ క్రైస్ట్, క్రీస్తులో గుండ్రాలు చుట్టుకుంటూ వెళ్తే 27 సార్లు కనబడుతుంది. 27 టైమ్స్ మనం క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు మనం 2-3 వచనాలు చూద్దాం. ప్రభువుతో ఒకరినొకడు సహించుచు, ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఆయన ఇస్తా ఉన్నాడు.
ఈ ఈ మాటలకి మనం ఒక టైటిల్ పెట్టాలనుకుంటే, వాక్ వర్ది ఆఫ్ ద కాలింగ్. పిలిచిన పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవించు. ఇప్పుడు జాగ్రత్తగానండి, పిలుపుకు తగినట్లుగా అని అన్నప్పుడు మీకు అర్థం అవడానికి చెప్తాను. పిలుపుకు తగినట్లుగా మనం సిద్ధపడతాం. ఎలాగో చెప్తాను. మా ఇంట్లో పెళ్ళి, నా కూతురుది పెళ్ళి. శాలేం గారికి, సార్ మా కూతురు పెళ్ళి, మా కూతురు పెళ్ళిలో మీరు కార్యాన్ని నడిపించాలి ఎంసీ అన్నాను అనుకోండి. మీరు ఏం వేసుకొస్తారు సార్ చెప్పండి. చూడండి ఆయన ఏమంటున్నాడు, సూట్ వేసుకొస్తాడు. ఎందుకు సార్? మీకు అర్థమైంది కదండి, మీకు అర్థమైందా? అయ్యగారు నా కూతురు పెళ్ళి సార్, నా కూతురు పెళ్ళిలో కార్యాన్ని మీరు నడిపించాలి అని అంటే బనీన్ వేసుకొని రాడాయన, టీషర్టు జీన్స్ ప్యాంట్ వేసుకొని రాడాయన. మీకు అర్థమవుతుందండి? ఆయన టిక్కు టక్కు సూట్ వేసుకొస్తాడు, ఆయన హడావుడుకుంటాడు, ఆయన పెళ్ళి కొడుకుని మరిపిస్తాడు ఆయన. అంటే మనం దేనికైతే పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్లు డ్రెస్ వేసుకొని వెళ్తాం మనం. మీకు అర్థమైంది కదండి? ఆ పిలుపుకు తగినట్లుగా. ఒకవేళ స్కూల్కి వెళ్ళాలంటే ఏం వేసుకెళ్ళాలి సార్? యూనిఫామ్ వేసుకెళ్ళాలి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మా హై స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో కొన్ని డైలాగులు వింటా ఉంటే అప్పట్లో మనకు అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటనంటే, ఒకవేళ పొరపాటుని యూనిఫామ్ వేసుకొని వెళ్ళలేదనుకోండి, మిగిలిన వాళ్ళు ఏమంటారు, టీచర్ ఇది వితౌట్ డ్రెస్ వచ్చాడండి అంటారు. అసలు మామూలుగా దాన్ని తర్జుమా ఏంటంటే అసలు బట్టలు లేకుండా వచ్చాడని. ఇదే డైలాగ్ వస్తుంది, టీచర్ ఇది వితౌట్ డ్రెస్ వచ్చాడని. కానీ అప్పుడు టీచర్ కూడా దాన్ని జోక్గా తీసుకోరు. ఎరా ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలి అంటే, డ్రెస్సు నీ అడ్రస్, డ్రెస్ నీ అడ్రస్. నీ డ్రెస్ చూసి చెప్పగలను నువ్వెవరో, నీ డ్రెస్ చూసి చెప్పగలను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో. సో ఇక్కడ వర్ది అని అన్నప్పుడు ఏమంటున్నాడంటే, ఈ వర్ది అన్న దాన్ని ఒక తక్కిడిలాగా ఉపయోగిస్తారు. తక్కిడి, గ్రీక్ భాషలో తక్కిడి అంటే తెలుసు కదా, త్రాసు. ఇప్పుడు వాడట్లేదులేండి ఎవరు త్రాసులు, ఇప్పుడంతా డిజిటల్ అన్నీ వచ్చేసినాయి. త్రాసు ఉన్నదనుకోండి, ఇటు పక్కన రాళ్ళు వేస్తారు, ఇటు పక్కన రాళ్ళకు సమానంగా వస్తువులు వేస్తారు. ఏమన్నాడు, పిలుపుకు తగినట్లుండాలి నీ బ్రతుకు, పిలుపుకు తగినట్లుండాలి బ్రతుకు. నేను పిలిచిన వాళ్ళు ఎవరో ఆయన కోరుకుంటుంది ఏంటి అని. ఆ బ్రతుకు ఏదైతే ఉందో జాతవం, ఆ బ్రతుకు లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ జాతవనండి. మీలో కొంతమంది పిలుపు తగినట్లుగా బ్రతుకు అని అంటే కొంతమంది కొన్ని డౌట్లు ఉంటాయి, అందుకే క్లారిఫై చేస్తాం. మీలో కొంతమంది టీచర్స్ ఉన్నారు, మీరు కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది పిలుపు కాదు, అది వృత్తి. అయ్యగారు మీ వృత్తి ఏంటి సార్? సేవకు, పాస్టర్ గారు. ఈయన వృత్తి పాస్టర్ గారు. కానీ ఈయనకి దేవుడిచ్చిన పిలుపు ఏంటో మీకు చెప్తాను. నాతో పాటు ఒక కుర్రోడు వచ్చాడు, సరిపల్లి రతన్ రాజు అని. అతను ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా. అది ఆడ వృత్తి, అది ఆయన వృత్తి. అయితే ఆయనకి ఈయనకి ఒక కామన్ ఉంది, అది పిలుపు. అది చచ్చేదాకా ఉంటుంది. ఏంటి ఆ పిలుపు ఏంటి తెలుసా? ఈయన పాస్టర్ గారు, ఇంకొక ఆయన డాక్టరు, ఇంకొక ఆయన ఇంజనీరు, ఇంకొక ఆయన లాయరు. ఆ లాయర్ కూడా సరిపల్లి రతన్ రాజు లాయర్. అయితే అది వాళ్ళ వృత్తి. కానీ వీళ్ళిద్దరికి ఉన్న కామన్ ఏంటి తెలుసా? ఈయన పాటలు పాడతారుగా, పాడి వినిపించారు కదా నాకు, ఆడు కూడా పాడతాడు. ఇప్పుడు చేద్దాం, పాట పాడటం అనేది దేవుడిచ్చిన పిలుపు, అది చచ్చేదాకా ఉంటుంది. ఈ వృత్తి చచ్చేదాకా ఉంటుందో లేదు నాకు తెలియదు, లాయర్ చచ్చేదాకా ఉంటావో లేదు నాకు తెలియదు, పాస్టర్గా చచ్చేదాకా ఉంటావో లేదు నాకు తెలియదు. కానీ పాట పాడేవాడిగా చచ్చేదాకా ఉంటాం. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి పిలుపు, కాల్. ఇది వొకేషన్, వృత్తి. కాబట్టి దేవుడు మనల్ని దేనికోసం పిలిచాడు? ఆయన పిలుపుకు తగినట్లుగా జీవించాలని. సార్ ఎప్పుడు దాకా జీవించాలి సార్? ఈ రెండాట్లు ఏదో ఒకటి జరిగేదాకా జీవించాలి. ఏంటది? అయితే నువ్వు పోవాలి, లేకపోతే ఆయన రావాలి. అప్పుడు దాకా జీవిస్తూనే ఉండాలి, అప్పుడు దాకా జీవిస్తూనే ఉండాలి. ఆ అప్పుడు దాకా జీవించడానికి ఆ నడత,
ఆ నడత ఎప్పటికీ మారిపోకూడదు అనే విషయం చెప్తున్నాడు. ఐఎమ్ కమింగ్ బ్యాక్. పూర్ణ వినయముతో, సాత్వికముతో, ఓర్పుతో ప్రవర్తించండి. ప్రేమ భావంతో ఒకరి పట్ల ఒకరు సహనం చూపుతూ ఉండండి. మీ బైబిల్లో అది కనబడట్లేదు నాకు తెలుసు, బాబ్ క్రోగర్ తర్జుమా అది. నాకు అలా చదివితే బాగా అర్థమవుద్ది, అందుకని అది కూడా రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు మామూలు తెలుగు వైపులో చదువుతాం. ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెను. ఈ నడక ఏదైతే చెప్తున్నాడో ఇది ఒక విధంగా చెప్పాలంటే రెండో అధ్యాయం రెండో వచనంలో మీరు పూర్వం ఇలాగ నడిచారు, అది మీ గతం, ఇప్పుడు మీరు ఇలా నడవండి. నీ వాక్ ఒకప్పుడు శాటన్ కంట్రోల్ చేశాడు, ఇప్పుడు స్పిరిట్ కంట్రోల్ చేయాలి. ఒకప్పుడు లోకం కంట్రోల్ చేసింది, ఇప్పుడు వాక్యం కంట్రోల్ చేయాలి. చాలా క్లారిటీ ఇస్తున్నాడు అన్నమాట. అయితే ఈ వాక్యానుసారంగా నడిచేవాడు, ఆత్మానుసారంగా నడిచేవాడు 4 గుణాలు ఉంటాయంట, 4. ఆ 4 ఏంటో చూద్దాం. మొదటిది హ్యూమిలిటీ ఆర్ లోలీనెస్, వినయము. అయితే వినయం అని రాయలా, ఏమని రాశాడు అక్కడ చెప్పండి నాకు? వినయం అని రాయలా, వినయానికి ఏదో యాడ్ చేశాడు. ఏంటది? సంపూర్ణ వినయం. ఎందుకని సంపూర్ణ వినయం అని రాశాడు తెలుసా? సగం వినయం ఉండదు. సగం వినయం ఉంటే ఆయన ఏమంటారు చెప్పండి నాకు? సగం వినయం ఉంటే ఆయన ఏమంటారు చెప్పండి? ఏమంటారు? డ్రామాగాడు అంటారు. మీకు అర్థమైందా? మనం అప్పుడప్పుడు ఒక పని దాకా వినయం చూపించి పని అయిపోయిన తర్వాత వదిలేస్తావా అంటే అప్పుడు మనం ఏంటి? డ్రామా, ప్రిటెన్షన్, నటించేవాడు. మనలో ఎక్కువ శాతం మంది వినయం అనేది పనిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరికి మనకి ఎవరికైనా పని ఉందనుకోండి, ఏం బ్రదర్ బాగున్నారా, ఆడు అలా మాడుతుంటే నేను అవసరం ఉందని అర్థం అవుతుంది. పైగా మన పిల్లలు కూడా అదే. మన పిల్లలకి మనతో ఏమన్నా అవసరం ఉందనుకోండి, ఎన్ని కబుర్లు ఆడతారో. అది 100% వినయం కాదు, అది డ్రామా వినయం. అందుకనే పౌలు భక్తుడు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఫుల్ పరిపూర్ణమైనటువంటి వినయం ఉంటే అయితే 100%, లేకపోతే లేదు. అర్థమైందా? వినయము లోన ఉండేది, బయటికి చూపించుకునేది కాదు, అస్సలు కాదు. పైగా ఈ మాటలు ఎక్కడుండి రాస్తున్నాడు? రోమ్లో ఉండి రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు. ఎవరు దీన్ని చదువుతారు? గ్రీకులందరూ కూడా చదువుతారు, యూదులు కూడా చదువుతారు. ఈ ముగ్గురికి వినయం అంటే అసలు ఇష్టం లేని పదం. ఎవడి గొప్ప అడిగే. రోమీలకి ఏమంటే గొప్ప? అధికారం అంటే గొప్ప, అధికారం మాది. అర్థం? గ్రీకులకి ఏమంటే గొప్ప? జ్ఞానం, మాకున్న తెలివితేటలు ఎవరికి లేదు. యూదులకి ఏమంటే గొప్ప? ధర్మశాస్త్రం, మతం. ముగ్గురికి గర్వమే, ప్రైడ్. అయితే పౌలు భక్తుడు ఏమన్నాడంటే అవి పనిచేయవు, వినయం. ఇంతకీ వినయం అంటే ఏంటి సార్? వినయం అంటే ఏంటి? చాలామంది వినయం అంటే సరిగ్గా అర్థం చేసుకోరు. కొంతమంది వినయం అంటే కనుక ఉన్నది లేదని చెప్పుకోవటం అనుకుంటారు. మా దగ్గర ఏముందండి అని అంటారు. ఎన్టీ రామారావు కూడా డైలాగ్ అదే, నా దగ్గరే ఉంది బూడిద. అక్కడ కూడా నా దగ్గర అంట ఆయన, మా దగ్గరే ఉంది బూడిద. అక్కడ కూడా మళ్ళీ తగ్గదు మా. అది వినయం కాదు, అది అబద్ధం. ఉన్నది లేదని చెప్తే కనుక అది అబద్ధం. అర్థమైందా? రెండోది మేమేం చేస్తామండి, ఇది స్వజాలితో చెప్తారు, అది కూడా వినయం కాదు. అర్థమైందా? కాంప్లెక్సిటీ ఫీలింగ్ అంటే న్యూనతాభావం, అది వినయం కాదు. మూడోది వినయము అని అంటే కనుక నాకు ఏమీ లేదు, నాకు అది ఉంది అని చెప్పడమే కాకుండా కొంతమంది లోన లేని దాన్ని కవర్ చేసుకోవడానికి బయట ఏదో చూపించడానికి ప్రయత్నం చేస్తారు.
అది కూడా వినయం కాదు. ఉన్నది లేదు వినయం కాదు. ఉన్నది సరిపోదు అని మాట్లాడటం వినయం కాదు. లేనిది చూపించుకోవటం వినయం కాదు. మరి వినయం అంటే ఏంటనంటే క్రీస్తులో నువ్వేంటో అది చెప్పడం వినయం. క్రీస్తులో నువ్వేంటో అది చెప్పడం. పౌలు భక్తుడు చూడండి ఎలా చెప్పాడు, నువ్వెవరోరా? అపోస్తలుణ్ణే. నువ్వెవరువే? క్రీస్తుని బట్టి ఖైదీని. ఎందుకు అపోస్తలుడివే? నేను పోస్ట్ మ్యాన్ని, ఆయన ఇచ్చినవి అన్నీ చెప్తా. ఎందుకు ఖైదీవి? ఆయన ఇచ్చినవి అన్నీ అందిస్తామంటే తీసుకెళ్ళి లోన ఇస్తారు. బస్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవడం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, నాకు బాగా అనిపించింది. వినయము అంటే ఏంటనంటే మొదట క్రీస్తుని పెట్టి, రెండోది ఇతరులు పెట్టి, మూడోది నిన్ను పెట్టుకుంటే అది వినయం అంట. మొదట దేవుణ్ణి పెట్టి, రెండోది ఇతరులు పెట్టి, మూడోది నిన్ను పెట్టుకుంటే అది వినయము అంటాడు. వినయానికి ఆపోజిట్ గర్వం. వినయంకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నాకు ఉంది అని చెప్పాడంటే వాడికి లేదని అర్థం. మరి ఎలా సార్? ఏం చేయను మనం. వినయం ఉంటే మాట్లాడ్డాడు, చూపిస్తాడు. వినయం ఉంటే చూపిస్తాడు, చెప్పుకునేది కాదు. వినయం చూపించేది, చెప్పేది కాదు. ఒకసారి షార్లెట్, ఇది నిజంగా జరిగింది. షార్లెట్ నార్త్ క్యారలిన్లో ఒక సిటీ అది. షార్లెట్లో ఒక ఆయన మంచి సైంటిస్ట్. ఆయన బాగా ఎవరితో కలిసి వాళ్ళతో కలిసి మాట్లాడేవాడు, బస్సులో ప్రయాణం చేసేవాడు, చిన్న పిల్లలు కలిసినా కూడా వాళ్ళతో ఆడుకునేవాడు, గొప్ప సైంటిస్ట్. అయితే ఆ ఊర్లో వాళ్ళంతా కూడా అతన్ని యొక్క మంచితనాన్ని గుర్తించి మన ఊర్లో ఇతని కంటే వినయం కలిగిన వాడు ఎవడు లేడని ఒక అవార్డు మనవాడికి షీల్డ్ ఇచ్చారంట. దాని అంటారు మెడల్ ఇచ్చారు. మెడల్ వేసుకునే మెడల్ ఇచ్చారంట. అర్థమైందా? ఆ మెడల్ ఇచ్చిన తర్వాత అతనంట తర్వాత 5 రోజులు ఆ మెడల్ వేసుకొని తిరిగాడంట బయట రోడ్డు మీద. అప్పుడు తీశారంట. మీకు అర్థమైందండి? మెడల్ ఇచ్చారు చూసా, నేను నా అంతర వినయాలేడని ఇలా తిరుగుతున్నాడు అంట, తీశారు. మీరు చాలాసార్లు ఈ డైలాగ్ వేశారు. ఈ డైలాగ్, సార్ నేను బాగా తగ్గుంటాను సార్, నా సంగతి మీకు అసలు తెలియదు. ఎప్పుడైనా విన్నారా డైలాగ్? అడిగి లేదని అర్థం. అడిగి లేదని అర్థం. వినయం చెప్పుకుంటే వచ్చేది కాదు. వినయం దేవుని దృష్టిలో నేనేంటో దానికి తగినట్లు ఉండాలి. జాగ్రత్త చూడండి, మనకి ఏ ఏరియాలో వినయం ఉండదో మీకు చెప్తాను. చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి పొరపాటు ఏంటో మీకు చెప్తాను. ఏంటంటే చిన్నపిల్లల దగ్గర చూస్తారు. మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి. మీ ఇంట్లో 2 పిల్లలు. ఒక పిల్లోడు కిండర్ గార్డెన్ ఎల్కేజీ యూకేజీకి వెళ్ళేవాడు. ఇంకో పిల్లోడు 2వ క్లాస్ వాడు. ఓ పిల్లోడు యూకేజీకి వెళ్ళేవాడు, ఓ పిల్లోడు 2వ క్లాస్ వాడు. యూకేజీకి వెళ్ళేవాడిని రే 1 to 10 చెప్పు అని అన్నారు. ఆడు 1 2 3 4 4 4 అంటా ఉంటే 2వ క్లాస్ వాడు ఇలా అంటూ ఉంటాడు. మమ్మీ నేను చెప్పనా, మమ్మీ నేను చెప్పనా. ఇప్పుడు చిన్న మాట, 2వ క్లాస్ వాడు 1 to 10 చెప్పడం పెద్ద విషయమా? పెద్ద విషయమా? ఆడు 1 to 10 చెప్పి ఈడు ముందు పెద్ద ఫీల్ అవుతాడు. మనం చాలామంది ఆ టైపు. మనలో చాలామంది ఆ టైపు. అంటే నువ్వేమో ప్రతి సంవత్సరం జీడిఎం మీటింగులకు వచ్చేస్తావు, నీకు బాగా వాక్యం తెలుసు, నువ్వేమో బాగా పండితురాలివే. పాపం ఎవరో నిన్న మొన్న మారు మనసు పొంది పాపం ఏదో కొన్ని అన్నారు, మీకు అది కూడా తెలదా ఆ ఫీలింగ్ ఇవ్వాలి. అంటే నువ్వు 5వ క్లాసు, వాళ్ళేమో 1వ క్లాసు, 5వ క్లాస్ వాళ్ళతో సెట్ అవ్వు, అప్పుడు బాగుంటుంది. అది వినయం కాదు, అస్సలు గర్వం అంటారు, అది గర్వం. అయితే యేసు ప్రభువారు తాను కిందకి దిగినప్పుడు తానేంటో మర్చిపోలా. ఆయన గురించి రాసిన మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా ఈ మనసు కలిగి ఉండండి అని చెప్పిన తర్వాత 6వ వచనంలో అసలు స్టార్టింగ్ ఆయన ఏంటో చెప్పుకుంటాడు. ఆయన ఆ కథలో ఏమంటాడంటే దేవునితో సమానముగా, అది నేను, దేవునితో సమానం నేను, ఆ విధంగా ఉండాలని నేను పట్టుకొని ఏలాడతలా.
దాన్ని వదిలిపెట్టి కిందకు వచ్చాను. మనిషి అయ్యా, దాసుడయ్యా, శిలువ మరణం పొందేటంతగా నన్ను నేను తండ్రికి అప్పగించుకున్నాను. ఇది వినయం. నేను దేవుణ్ణి, దాసుణ్ణయ్యా. నేను దేవుణ్ణి, దాసుణ్ణయ్యా. నా హోదా ఇది, కానీ అవసరతను బట్టి ఈ పని చేశాను నేను. నా హోదా ఇది, అవసరతను బట్టి ఈ పని చేశాను. ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్కి వెళ్ళి చీపురు కట్టబెట్టుకొని ఓడవటం ఎప్పుడైనా చూసారు మీరు? ఓ స్పీకర్, 4 కుర్చీ, సినిమాల్లో రిటాలియేషన్ అంటే బదలా, అంటే కక్ష సాధింపు, దెబ్బకు దెబ్బ, కౌంటర్ ఇవ్వటం, సెటైర్ వేయటం, మీకు అన్ని భాషలో ఉపయోగించేశాం. ఇది సాధుతత్వానికి అగెయిన్స్ట్. ఒకవేళ ఒక వ్యక్తి ఒక మెసేజ్ నీకు పెడితే దాన్ని కౌంటర్ వేసేయాలి. ఒక డైలాగ్ వేస్తే ఒక కౌంటర్ వేసేయాలి. ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొట్టాలి. అది లేకుండా ఉంటే కనుక దాన్ని మీక్నెస్ అంటారు. ఒక ఆయన ఏమనుకున్నాడంటే మీక్నెస్ అంటే వీక్నెస్సా అని అంటే నో 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 నో. మీక్నెస్, సాధుతనం అనేది బలహీనం కాదు, చాలా బలం. ఎంత బలం అంటే నీకున్నటువంటి అంతటిని కూడా లోన దాచుకోగలిగాం. కొత్త నిబంధనలో ఒక ఆయన్ని మీకెస్ట్ అంటారు, పాత నిబంధనలో ఒక ఆయన్ని మీకెస్ట్ అన్నారు. పాత నిబంధనలో ఎవరిని మీకెస్ట్, అందరిలో వినయం కలిగిన వాడని ఎవరిని అన్నారు? మోషే. మోషేని 2 యాంగిల్స్లో మీకు చూపిస్తాను, ఎంత వినయం కలిగిన వాడో మీకు అర్థమవుతుంది. మోషేకి అంటే నేను మాట్లాడుతుంది నిర్గమకాండం 32 అధ్యాయం, అంటే 2 పిక్చర్స్ మీకు చూపిస్తాను. దేవుడు మోషేతో, మోషే కిందకెళ్ళు, ఏ అంటే మీ వాళ్ళు బొమ్మను తయారు చేసుకొని పూజలు చేస్తున్నారు అని అంటే మోషేకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. నువ్వు పక్క జరుగు, నేను వాళ్ళని చంపేస్తాను అన్నాడు దేవుడు. 32 అధ్యాయం 10 వచనం. మోషే అడ్డుపడిపోయి విజ్ఞాపన చేశాడు. దీన్ని ఏమంటారు? వినయం. బ్రతిమిలాడాడు, కాళ్ళ మీద పడిపోయాడు, బ్రతిమిలాడాడు. ఇది వినయం అయితే కిందకొచ్చి బంగారు దూడను చూడంగానే అని అన్నాడా? ఉగ్ర నరసింపుడే దాన్ని ఎత్తి కాల్చు రాయ్. ఎవరిని? అన్ననే. రాయ్, బుద్ధుందా లేదా, ఎందుకు చేశారు అదే అని అహరోన్ని తిట్టాడు. అంటే సాధుతత్వం ఉన్నవాళ్ళు తిట్టరా? సాధుతత్వం ఉన్నవాళ్ళు కోపం ఉండదా? కంట్రోల్లో ఉంటుంది. అది కంట్రోల్లో ఉంటుంది. ఇది పాత నిబంధనలో మోషే. కొత్త నిబంధనలో యేసయ్య. చిన్న పిల్లలు వస్తూ ఉంటే అందరూ పట్టణాడు అని పిల్లల్ని తీసుకొచ్చి తొడ మీద కూర్చోబెట్టుకొని మాట్లాడుకున్నాడు చిన్న పిల్లలతో. ప్రపంచాన్ని అబ్బురుపరిచినటువంటి మహామనిషి ఓ చిన్న బాబుని ఒళ్ళో పెట్టుకొని మాట్లాడుకున్నాడు. ఆయన ఎలా ఉంటుందో ఆలోచించాను. అయితే అదే యేసయ్య మందిరానికి వెళ్ళినప్పుడు అన్యులు కూర్చోవలసిన స్థలాన్ని వ్యాపార స్థలంగా పెట్టుకొని బల్లలు పెట్టేసుకొని సామాన్లు అమ్ముతూ ఉంటే ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చి అక్కడ తాళ్ళు కనబడితే గబగబా దాన్ని అల్లేసి బల్లలు కింద పడేసి ఆ మేకల్ని వాటిని ఉంటాయి కదా వాటిని హై హై అని తరిగి పడేసి సిగ్గులేదురా మీకు అని పరిచయాల్ని సద్దుకాయల్ని వాళ్ళందరినీ తిట్టిపడి పంపించాడు. మీక్నెస్ అంటే మీలో చాలామంది ఏమనుకుంటారంటే ఏం మాట్లాడకుండా ఉండటం అని అనుకుంటారు. కాదు. మీక్నెస్ అంటే మనకున్నటువంటి పవర్ని కంట్రోల్లో పెట్టడం. సో మొదటిది హ్యూమిలిటీ, వినయం.
రెండోది మీక్నెస్, సాధుతనం. ఇక మూడోది దీర్ఘశాంతం. ఈ మొదటి రెండు ఏది? మీక్నెస్, హ్యూమిలిటీ, అది యాటిట్యూడ్కి సంబంధించింది, వైఖరి. లాంగ్ సఫరింగ్ అనేది యాటిట్యూడ్ కాదు, మనకున్నటువంటి జీవితానికి సంబంధించింది. ఓర్పు, సహనం, దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్ అన్నది నాకు బాగా ఎప్పుడు అర్థమైందనంటే, మా ఇంట్లో ఒకసారి, అంటే చిన్నప్పుడు చాలాసార్లు జరిగిందిలే, ఎదిగిన తర్వాత, నేను ప్రసంగికుడిని అయిపోయిన తర్వాత, కోవిడ్ టైంలో ఎక్కడికి వెళ్ళే అవకాశం లేనప్పుడు, 2 సంవత్సరాలు ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని కొత్త అనుభూతులు కలిగాయి నాకు. ఆ 2 సంవత్సరాలు కూడా నేను ప్రతిరోజు 1 లేకపోతే 2 గంటలు మా ఇంట్లో కోళ్ళు ఉంటాయి, మా ఇంట్లో చిలకలు ఉంటాయి, మా ఇంట్లో లవ్ బర్డ్స్ ఉంటాయి, మా ఇంట్లో చేపలు ఉంటాయి, మా ఇంట్లో కోళ్ళు రకరకాలు ఉంటాయి. వాటినన్నిటితో గంట గడిపేవాడిని, గంట కంటే ఎక్కువ గడిపేవాడిని. ఆ టైంలో బాగుండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదనుకోండి. ఆ కోళ్ళతో ఉండటం, వాటికి ఏదో పెడతాం. కొన్ని కోళ్ళు నాకు ఫ్రెండ్ కూడా అయ్యాయి, వస్తూ ఉండే పాపం దగ్గర, బాగుండే. అయితే ఒక కోడి నాకు బాగా ఇష్టం. ఎక్కడంటే కొండల ప్రాంతం నుంచి తీసుకెళ్ళాం ఆ కోడిని. కోడి పక్షిలాగా ఎగిరేది, అది బాగా పక్షిలాగా ఎగిరేది, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి ఎగిరేది. అయితే అది ఒకసారి పొదగడానికి వచ్చింది. దానికి గుడ్లు పెట్టి పొదగేస్తే దాన్ని చూసినప్పుడు నాకు విచిత్రం అనిపించేది. ఏంటంటే ఒక్క నిమిషం ఖాళీగా ఉండేది కాదు, అది ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరేది, అక్కడి నుంచి ఇక్కడికి ఎగిరేది. కోడి గుడ్డు రోజుకో చోట పెట్టేది, అది దానికి అంతా ఫిట్టింగ్ పెట్టేది కాదు, అది ఎక్కడెక్కడో పెట్టేది. అయితే 21 రోజులు కదలకుండా ఉందండి అది. మహా అయితే రోజుకొక్కసారి 10 నిమిషాలు పక్క వచ్చేది, ఫుడ్ తినేసి వెళ్ళి కూర్చున్నది. 21 రోజులు కదలలేదు. కోడికి అంత ఆసక్తి ఉంటే గుడ్డు మీద ఆ విధంగా కూర్చుంటే కానీ పిల్లకు బయట రాదని, మనం ఎందుకు ఆ దీర్ఘశాంతాన్ని ఉపయోగించలేకపోతున్నాం? ఎందుకని ఉపయోగించలేకపోతున్నాం? లాంగ్ సఫరింగ్, ఓపిక ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక భక్తుడు ఓపిక గురించి ఎలా మాట్లాడాడంటే, ఆయన అడిగినటువంటి ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడిగితే నా మనసులో నేను జవాబు చెప్పేశా. వివరణకు వెళ్ళిన తర్వాత నేను చెప్పిన జవాబు నాకు తప్పని అర్థమైంది. ఆయన అడిగిన ప్రశ్న ఏంటనంటే, చదువుతున్నాడు పుస్తకంలో, 2 గుర్రాలు ఉన్నాయి, ఈ 2 గుర్రాల్లో ఏది గెలుస్తుంది అని అన్నాడు. ఒక గుర్రం డైరెక్ట్గా అడవి నుంచి తెచ్చా, ఒక గుర్రం ఫామ్లోంచి తెచ్చా. ఆయన అన్నమాట, ఒక గుర్రం ఫామ్లోంచి తెచ్చా, ఒక గుర్రం డైరెక్ట్గా అడవిలోంచి తెచ్చా. ఈ 2 గుర్రాలకి పోటీ పెడితే ఏది గెలుస్తుంది అన్నాడు. నేను చటుక్కని నా మనసులో అన్నాను, అడవిలోంచి తెచ్చింది అని. అయితే ఆయన మొత్తం వివరించి అది ఓడిపోద్ది అన్నాడు. నాకు అర్థం కాల. వివరించడం మొదలుపెట్టాడు. గుర్రం ఎంత స్పీడ్ వెళ్ళగలుగుతుందో అంత స్పీడ్ వెళ్తుంది, అడవిలోంచి వచ్చింది. కానీ ఫామ్లోంచి వచ్చింది, అది వెళ్ళగలిగే దానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. ఎందుకంటే దానికి కళ్ళాలు ఉంటాయి, దాన్ని పైన కొట్టేవాడు ఉంటాడు, దాన్ని ట్రైన్ చేసిన వాడు ఉంటాడు. నువ్వు అడవిలో పెరిగిన గుర్రానువా, కళ్ళె ఉన్న గుర్రానువా అని అడిగాడు నన్ను. అద్భుతం అనిపించింది. దేవుడు నన్ను కళ్ళెం వేసి లాగుతూ ఉంటే దేవుడు ఆశించిన స్పీడ్ వెళ్తాను నేను. ఏ కళ్ళాలు లేకపోతే నేను వెళ్ళగలిగే స్పీడ్ వెళ్తాను. మీకు అర్థమైంది కదండి? అందుకని దేవుడి చేతుల్లో ఉంటే ఆడు మహామనిషి అవుతాడు. అది లాంగ్ సఫరింగ్ అంటే, దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోవడం. ఇక లాస్ట్, ప్రేమతో ఒకరిని ఒకడు సహించుడు. లాంగ్ సఫరింగ్ ఉంటే కనుక సహిస్తాం, లాంగ్ సఫరింగ్ ఉంటే ఓపికతో ఉండగలుగుతాం, లాంగ్ సఫరింగ్ ఉంటే కనుక ఆగి చూస్తాం ఏమవుతుందో అనేది. మొదటి 2 ఒక జంట, హ్యూమిలిటీ, మీక్నెస్ ఒక జంట. అయితే ఈ 2 ఒక జంట. ఏ 2 అనంటే లాంగ్ సఫరింగ్ అండ్ ఫార్బెరెన్స్. ఈ 4 లక్షణాలు కలిగి ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. హలో,
ఈ 4 నీకు ఉండాలని పిలిచాడు. సార్ ఈ 4 నాకు కష్టం అని అంటే బై మళ్ళీ చెప్తున్నాను, నిన్ను పిలిచిందే ఈ 4 ఆటలకే. మీరు ఇప్పుడు దాకా మరి యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు నాకు తెలియదు. నేను చాలా ఇంటెన్స్గా చెప్తున్నా, దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఈ 4 ఉండటానికి. సంపూర్ణ వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమతో ఒకరినొకడు సహించటం ఉండాలి. కాబట్టి 3వ వచనం చదువుతున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగి ఉండండి. ఈ 4 మీరు ఇప్పుడు కూర్చున్నారే, మీరు కూర్చున్నారు, దేని మీద కూర్చున్నారు? కుర్చీకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 4 కాళ్ళు ఉంటే అది కుర్చీ ఎలా అవుద్దో, ఈ 4 గుణాలు ఉంటే ఆ కుర్చీ మీద కూర్చునేది 2. ఒకటి సమాధానం, రెండోది ఇక్కడ ఇచ్చారు. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము. ఐక్యత సమాధానం ఎప్పుడు ఉంటాయంటే మనకు ఆ 4 గుణాలు ఉంటాయి. మనలో ఐక్యత లేదా, ఆ 4 ఒకటి 2 మిస్ అయినాయి. మనకి సమాధానం లేదా, ఆ 4 ఒకటి మిస్ అయింది. బై ద వై, ఇది సంఘానికే కాదు, కుటుంబానికి వర్తిస్తుంది, భార్యాభర్తలకు వర్తిస్తుంది, తల్లిదండ్రులకి పిల్లలకి వర్తిస్తుంది. ఈ 4 ఉండటానికి దేవుడు పిలిచాడు. సంపూర్ణ వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ. ఈ 4 ఉన్నప్పుడు ఐక్యత అనేది మనకుంటుంది, సమాధానం అనేది మాకుంటుంది. మనలో ఎంతమంది ప్రార్థన చేశారు, ప్రభా నాకు సమాధానాన్ని ఇవ్వు, శాంతినివ్వు. దేవుడు ఏమంటాడంటే నేను ఇచ్చా, నువ్వు కాపాడుకోవాలా. నేను ఇచ్చా, నువ్వు కాపాడుకోవాలా. నేను ఇచ్చా, నువ్వు పోగొట్టుకున్నావు. నేను ఇచ్చా, నువ్వు పోగొట్టుకున్నావు. అందుకనే పౌలు ఏమన్నాడు తెలుసా, మీరు కాపాడుకోండి. బహుశా ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు, లేదా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మనతో మాట్లాడినప్పుడు, మనం భార్యతోనో భర్తతోనో లేకపోతే ఇంకెవరితో అయినా సమాధాన పడతాం. ఆ సమాధానాన్ని కొనసాగించాలంటే ఆ 4 ఉండాలి. ఆ సమాధానాన్ని కాపాడుకోవాలంటే ఆ 4 ఉండాలి. దేవుడు మనల్ని పిలిచిందే దానికోసం. ఆ పిలుపు తగిన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనకు లో నుండి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మాలో మీ ఆత్మ నుంచి మేము ఏం చేయాలో మాకు వాక్యం ద్వారా అందించి, మేము చేయాల్సింది మా జీవితంలో కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు ద్వారా మాకు శక్తినిచ్చి, మీరు మాకు స్వేచ్ఛనిచ్చి, పరిశుద్ధాత్మునికి నీ కళ్ళాన్ని ఇస్తే ఆయన నీ మీద స్వారీ చేస్తూ ఉంటే ఈ లక్షణాలన్నీ నీకు చాలా సులభంగా ఉంటాయి. ఎంత స్పష్టంగా మీరు మాకు చెప్తున్నారు ప్రభా. నాయనా, మేము దేవుని వాక్యాన్ని ఎరిగిన వాళ్ళం, వాక్యం మాకు బాగా తెలుసు అని చెప్పుకునేవాళ్ళం. ఐక్యతను కాపాడుకోవాలి, సమాధానాన్ని కాపాడుకోవాలి. డబ్బు సంపాదించి, హోదాలు సంపాదించి, ఆస్తిని సంపాదించి, ఐశ్వర్యాన్ని సంపాదించి ఐక్యత కోల్పోతే ఏం లాభం? సమాధానాన్ని కోల్పోతే ఏం లాభం? అలాంటి దౌర్భాగ్య స్థితిలో మేము ఉండకుండా పరిశుద్ధాత్ముడు మాకు కలిగించినటువంటి ఆ సమాధానాన్ని, ఐక్యతని కాపాడుకోవడానికి ఈ 4 లక్షణాలు మేము జాగ్రత్తగా కలిగి ఉండగలటకు మీరు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.